వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. భారతమాత ముద్దు బిడ్డ పేరు వీరయ్య, వాల్తేరు వీరయ్య. Feeling really very honored, sir. Thank you very much for accepting our invitation. థ్యాంక్ యూ ప్రభు. సరే, వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడుకుంటే ఈ కథ నేను విన్నప్పుడు బాబీ నోట్ how do you appreciate or certify Raviteja's presence in the film? రవితేజ బండిల్ ఆఫ్ పవర్, ఎనర్జీ. అది ఎనర్జీ. బాబీ ఒక ఫ్యాన్, ఒక డైరెక్టర్. ఎక్కువ ఎవరు కనిపించారు తను మిమ్మల్ని డీల్ చేస్తున్నప్పుడు విధానం? అన్ని లక్షణాలు ఉన్న డైరెక్టర్ బాబీ. ఆ తర్వాతే ఫ్యాన్. నిజంగా వాల్తేరు సెట్ చూసి మర్చిపోయిందండి మాకైతే ఆ రోజున. హార్బర్ ని తెచ్చి అక్కడ పెట్టారు. చేసి అంతకంటే బెటర్ గా ఒక పెట్టాడు. సాంగ్ కోసం. ఒక సాంగ్. అన్నిటికంటే మరొక ఆనందాన్ని ఇచ్చే విషయం అదే Yes, అది ఇక ఎనలేని ఆనందం. మా ఇంటిల పాది ఎదురు చూస్తున్నా. కొన్ని విమర్శలు అనేటువంటి వాటికి మీరు ఇప్పుడు సమాధానం చెప్తారు. అలాంటి ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను నేను. మీకు మొగల్తూరులో ఉన్నటువంటి ఒక స్థలాన్ని, లైబ్రరీకి స్థలం అడిగితే కేవలం 3 లక్షల రూపాయల కోసం ఆ స్థలం అమ్మేసుకున్నారు. మనిషిని టారిష్ చేయాలి ఏదో. ఆ రోజుల్లో సుమన్ జైలు పాలైనప్పుడు పోరంపోకు జర్నలిస్ట్ లాంటి వాడు ఈ మాట హార్ష్గా ఉండదు. రెండు క్లారిఫికేషన్ అయిపోయినాయి. మూడోది ఒకటి అడుగుతాను. మీ మీద ఒకసారి విష ప్రయోగం జరిగింది అనేటువంటిది నిజమైన? ఆడాడు పిచ్చి అభిమాని అనుకుంటాడు. ఎప్పుడు సార్ ఏది జరిగింది? మరణ మృదంగం. సరే వద్దు 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 అన్నాను. ఆడు పట్టుకుని బలవంతంగా నోట్లో పెట్టేసాడు. ఇవి చాలా సిల్లీగా, చాలా ఇదిగా అనిపిస్తాయి. 3 అన్నదమ్ముల్ని ఓడగొట్టారు అనేటువంటిది ఒకప్పటి మీ సహనటి రోజా రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్. వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు అక్క అక్క అని, సార్ సార్ అని. మీరు తమ్ముడికి రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వరా? తను కోరుకున్నది అవ్వాలని అనుకుంటాను తప్ప నేను మాత్రం పొలిటికల్గా. మీరు అంటి ముట్టినట్టుగా ఉంటున్నారా, లేకపోతే మీ పాలసీ ప్రకారం? నా పాలసీ ప్రకారం వద్దనుకుంటున్నాను. నో మోర్ పాలిటిక్స్. అలా అని చెప్పి తమ్ముడు దూరం చేసుకోలేను కదా. నా తమ్ముడు, దట్స్ ఇట్. నా తమ్ముడు ఎప్పటికీ నా తమ్ముడే, నా బిడ్డ లాంటి వాడే. కాపులను తీసుకెళ్లి ఖమ్మాలకు అమ్మేస్తారని చెప్పి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక దర్శకుడు అన్స్టాపబుల్ షో అనేటువంటి దానికి చిరంజీవి గారు ఎప్పుడు వస్తారు అనేటువంటిది ఒక రాక మీ సమ్మతమా, లేకపోతే మీకు వచ్చిన ఆహ్వానం? సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. నా 3 పదుల పైబడిన పాత్రికేయ ప్రస్థానంలో ఎందరెందరో సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేశాను, ఇంటరాక్ట్ అయ్యాను. కానీ ఈ రోజున చాలా ఎగ్జైటెడ్గా, హానర్డ్గా, ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. బహుశా దానికి కారణం పూర్ణకాల లోడింగ్ టైం దగ్గర పడింది. వేర్ ఈజ్ ద బాస్ పార్టీ అనేటువంటి ప్రశ్నకు సమాధానం దగ్గర పడింది. కాబట్టి ఈ ఎగ్జైట్మెంట్ ఎక్కడ చూసిన అభిమానులందరిలో కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేటువంటిది ఒక నినాదంగా మారిపోయినట్టు ఈ సమయంలో నేను ఇంటర్వ్యూ చేస్తున్న ఎవరు మీకు అర్థమైపోయి ఉంటుంది. ద గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ, పద్మభూషణ్, మెగాస్టార్ డాక్టర్ చిరంజీవి గారిని. ఫీలింగ్ రియల్లీ వెరీ హానర్డ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. సార్, ముందుగా వాల్తేరు వీరయ్య విజయాన్ని ఆకాంక్షిస్తూ, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సుమన్ టీవీ పక్షంగా చిన్న. అలాగే ప్రభు, మీకు మీ సుమన్ తరపున 50 మందికి నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఎస్ ప్రభు. చాలా జుబిలియంట్గా ఉంది వాతావరణం.
ఎక్కడ చూసినా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేటువంటిది ఒక నినాదంగా మారిపోయింది. అట్లాగే నిన్న వైజాగ్లో జరిగినటువంటి వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటువంటి చాలా సక్సెస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా నిజంగా ఆ ఫంక్షన్ చూస్తుంటే ఎకైన్ మళ్ళీ ఒక గరడా మొగుడు నాటి ఫంక్షన్ జరిగినటువంటి ఆ వాతావరణం కనిపించింది. ఎలా ఫీల్ అయ్యారు సార్? ఎప్పుడు వైజాగ్లో నా ఫంక్షన్ జరిగినా, అఫ్కోర్స్ ఓవరాల్గా ఎక్కడ జరిగినా సరే అదే తీరు రిసెప్షన్ ఉంటుంది. ముఖ్యంగా విశాఖపట్నం, అది సినిమా టైటిల్ వాల్తేరు అవటం, ఇది అక్కడ మరీ ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. మాకు కూడా అక్కడ చేయడం ఎంతైనా సబబు అనిపించింది. అక్కడ వేదికగా అనుకుని ఆ రిలీజ్ ఫంక్షన్ చేసాం, ప్రీ రిలీజ్ ఫంక్షన్. అండ్ చాలా మంచి స్పందన అండ్ చాలా ఉధృతంగా వచ్చారు. మీరు కూడా టీవీలో చూస్తుంటారు. అండ్ అది మాకు చాలా ఎక్సైటింగ్. దాదాపు ఒక 70-80 వేల పై మంది వచ్చారండి. పోలీసు చెప్పడం దాదాపుగా 90 నుంచి 1,00,000 దాకా ఉంటారు, మాకు తెలుసు కదా అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ పోలీసులు కనుక పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినట్లయితే ఇక్కడ డయాస్ ఉండిపోవటం కాకుండా రియల్ ఒక వెల్మెల్లోనూ ఒక ఇదైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం అంటే ఇలాంటి ఫంక్షన్స్కి యాక్చువల్గా ఫ్యాన్స్, యూత్, కుర్రాళ్ళు, కొంచెం ఈ ఫ్యాన్స్ అందరూ వేస్తుంటారు. కానీ ఎక్కువగా లేడీస్, యూత్. ఎగ్జాక్ట్లీ, లేడీస్, చిన్న పిల్లలు, అమ్మాయిలు కూడా చిన్నవాళ్ళు, కాలేజీ గర్ల్స్, టీన్ గర్ల్స్, వీళ్ళందరూ రావడం అనేది చాలా ఎంకరేజింగ్ అనిపించింది. సో నైస్. ఒక కొత్త జనరేషన్ అది యాడ్ అవుతా ఉన్నాయి, జనరేషన్స్ టు జనరేషన్స్ యాడ్ అవుతూ ఉన్నాయి, అలా అనుకోవచ్చు. థ్యాంక్స్ టు దెమ్. సరే, ఇప్పుడు మీరు ఎప్పుడు కూడా గతంలో కూడా లేదు, ఈ మధ్య కాలంలో మీరు ప్రమోషన్స్లో యు ఆర్ టేకింగ్ వెరీ యాక్టివ్ పార్టిసిపేషన్. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య దీంట్లో కానీ, అంతకుముందు గాడ్ ఫాదర్లో కానీ, వీటిలో కానీ పార్టిసిపేషన్ అనేటిది యు ఆర్ ట్రయింగ్ టు మింగిల్ మచ్ విత్ ద పీపుల్. ఈ ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని కాకుండా కూడాను యు ఆర్ లవింగ్ టు కమ్ బిఫోర్ ద పీపుల్ మచ్. దట్స్ ట్రూ. మీ అబ్జర్వేషన్ నిజం. ఎనీ ప్రోడక్ట్ అది ఎంత క్వాలిటీతో మనం తయారు చేసామా, ఎంత హై స్టాండర్డ్స్ పెట్టామా, కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అనేది ఎంత ప్రధానమో, దాన్ని ప్రజల్లోకి కన్జ్యూమర్ దగ్గర తీసుకువెళ్ళడం కూడా అంతే ప్రధానం. దానే మార్కెటింగ్ అంటారు. సో సినిమా కూడా ఒక కన్జ్యూమర్స్ ప్రోడక్ట్ అనుకుంటే కనుక దాన్ని మార్కెట్ చేయడం కూడా మా అందరి విధి. దానికోసమే ఈ ప్రయత్నాలు. కానీ ఈ వాతావరణం ఇంతకుముందు లేదు సార్. ఇంతకుముందు మీ సినిమా రిలీజ్లప్పుడు కూడా మీరు ఎక్కువగా అసలు పార్టిసిపేట్ చేసింది మేము చూడలేదు. వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ దిస్ సో మెనీ ఇయర్స్. కానీ ఇప్పుడు వెన్యూస్ ఎక్కువగా అవ్వటం, అంటే దట్ మైట్ బి వన్ రీజన్. అంటే టైం టు టైం స్ట్రాటజీస్ మారుతుంటాయి, మార్కెటింగ్ విధానాలు మారుతుంటాయి. అండ్ ఇప్పుడు మరింత దగ్గర అవటం కోసం, ఎందుకంటే ఇదివరకు సినిమా తప్ప వాళ్ళకి వేరే చాయిస్ లేదు. ఇప్పుడు చాయిస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పలు విధాలుగా రూపాంతరం చెందింది. వాళ్ళు ఇంట్లో కూర్చుని కూడా సినిమా థియేటర్ రావాల్సిన అవసరం లేదు. బట్ అలా కాదు, సినిమా థియేటర్స్కి వాళ్ళని రప్పించే విధంగా మా వంతు ప్రయత్నం మేము చేయటం అనేది అనివార్యమైంది. అండ్ అందులో ఆ రకంగా వాళ్ళని ఆహ్వానించడం కూడా మా విధిగా, మా బాధ్యతగా ఫీల్ అవుతున్నాం. అందుకని ఈ కొత్త పుంతలు తొక్కుతున్నాం మనం. ఇప్పుడు మనం ఒకసారి వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడుకుంటే, మీరు చేసినటువంటి టైప్ ఆఫ్ ఫిలిమ్స్కి దిస్ ఈజ్ కొత్త బ్రేక్ అండి. అంటే మనం అనుకుంటున్నట్టు ఒక ఠాగూరు, ఎంబీబీఎస్, శంకరదాస్ ఎంబీబీఎస్, స్టాలిన్, ఈ సినిమాల ధోరణి కంటే ఇది టోటల్గా యూ హ్యావ్ కమ్ బ్యాక్ టు యువర్ ఎంటర్టైనింగ్ స్టైల్. ఏంటి సార్ పర్టికులర్ రీజన్? వెరైటీగా మనం ఆవిష్కరించుకోవాలి టైం టు టైం అని ఎంతగా ఆలోచిస్తానో, రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఆఫ్ మై కెరీర్ నుంచి కూడా. ఇంట్లో రామ వీరకృష్ణ ఖైదీ అయిన టైంలో మళ్ళీ ఒక స్టూడెంట్ ఇదిగా మంత్రి గారి వియ్యంకుడు, అతను శుభలేఖ వైవిధ్యం నా క్యారెక్టరు. అట్లాగా ఎప్పటికప్పుడు కొత్త విధానంగా కొత్తగా ఉండాలి, నన్ను నేను మోసలో ఇరికించుకోకూడదు అనుకుంటూ నేను చేసిన ప్రయత్నాలు ఎప్పుడు సఫలీకృతం అయ్యాయి. కానీ రాను రాను నన్ను వినోదభరితమైనటువంటి కమర్షియల్ ఇంగ్రీడియంట్స్ ఏమైతే ఉన్నాయో, ఉదాహరణకి ఫైట్స్, సాంగ్స్, కామెడీ సీన్స్, ఎంటర్టైన్మెంట్, ఈ టైప్ ఆఫ్ డ్రామా, వీటిలో ఎక్కువగా ఆదరించడం, ఇలాంటి సినిమాలకి ఒక పైచేయి అంటే ఎక్కువగా వాళ్ళు కొంచెం మోతాదు ప్రజల నుంచి అభిమానం దొరకటం, అలాగే కమర్షియల్గా ఆర్థికంగా కూడా రెవెన్యూస్ ఎక్కువ రావటం, ఇవన్నీ చూసిన తర్వాత అందరూ వీటిలో అయితేనే మనకి బాగుంటుంది, వీటిలో అయితేనే చిరంజీవిని ఎక్కువగా ఆదరిస్తున్నారు, వీటిలో అయితేనే మనకి ఎక్కువగా రెవెన్యూ వస్తుందని అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయి ఆ తర్వాత వచ్చే సినిమాల్లో ఘరానా మొగుడు కానివ్వండి, గ్యాంగ్ లీడర్ కానీ, ఇంట్లో మన ఇది ముఠా మేస్త్రి, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆ ఇదిలో వచ్చినాయి. నేను మోసలో ఉండకూడదు, ఆ ట్రాప్లో పడకూడదని నేను ఎంత అనుకుంటున్నా, బట్ అది
దానిలో నేను చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి. బట్ ఐ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే నా కోసం నేను చేసుకునే ప్రయత్నం కంటే వాళ్ళకి నేను ఏం ఇవ్వగలను అనే దాని మీద నా దృష్టి పెట్టడం అనేది నాకు తప్పనిసరి అయింది. అది తప్పకుండా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది కోట్ల మీద బిజినెస్ జరుగుతూ ఉండటం, అంతకంత రెవెన్యూ రాబట్టాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అలా రావాలి అంటే ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం పొందుపరచాలి. అండ్ వాటిల్లో నా నిష్ణాత ఏంటి అన్నది, నా ఎక్స్పర్టైజ్ ఏంటి అన్నది ఆడియన్స్ చవి చూశారు. కాబట్టి అది మళ్ళీ కోరుకుంటున్నారు. అండ్ ఈ మధ్యకాలంలో మళ్ళీ నాకు కంబ్యాక్ తర్వాత నేను జనరల్ కమర్షియల్ సినిమా అయిన 150 ఖైదీని 150 చేశాను. అది చాలా ఆదరణకి నోచుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటి నుంచో నాలో ఒక ఫ్రీడమ్ ఫైటర్ సినిమా చేయాలన్న కోరిక సైరా ద్వారా తీరింది. దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది, వెల్ అక్లైమ్డ్ ఫిలిం. అయితే కమర్షియల్గా రావాల్సినంత ఇది రాలేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము ఖర్చు పెట్టినంత పోల్చుకుంటే రెవెన్యూ అంతగా రాలా. మామూలు సినిమాతో అయితే కనుక నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని కొట్టింది అది చాలా చోట్ల. ఒక్కోసారి కొన్ని ఏరియాలో అయితే కనుక, ఉత్తరాంధ్ర ఏరియాలో అయితే కనుక బాహుబలి 1 కూడా క్రాస్ చేసింది రెవెన్యూ పరంగా. సో అది ఆ రకంగా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చినా సరే, బట్ పెట్టిన ఖర్చుకి అంతకంత తిరిగి రావాలి అంటే కనుక వాళ్ళు ఏం కోరుకుంటున్నారో అది మనం క్యాటర్ చేయగలగాలి. అండ్ ఈసారి ఆ తర్వాత సినిమా సరే అది అనుకోని పరిస్థితుల్లో అది మనం నోచుకోకపోయింది మంచి విజయానికి. తర్వాత ఒక గౌరవప్రదమైన హిట్ లభిస్తుంది అనుకున్నాను. గాడ్ ఫాదర్కి ఆ రకంగా వచ్చింది. నేను కూడా ఒక డిగ్నిఫైడ్ క్యారెక్టర్ చేయాలన్న కోరిక దాని ద్వారా తీరింది. అంతకంత నన్ను ప్రజలు కూడా ఆదరించారు. అది రీజనబుల్లీ గుడ్. అండ్ దెన్ దాని తర్వాత ఈ కథ నేను విన్నప్పుడు బాబీ నోటి ద్వారా, బాబీ చెప్పినప్పుడు నాకైతే మాత్రం చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. మళ్ళీ నా ముఠా మేస్త్రి, నా రౌడీ అల్లుడు, నా ఘరణా మొగుడు ఆ తరహా క్యారెక్టరైజేషను, అలాంటి కెమిస్ట్రీ ఉన్న క్యారెక్టరైజేషను అది నాకు రావటం అనేది నేను చాలా ఎగ్జైటింగ్ గురయ్యాను అనమాట. అంటే ఒక్కసారి కథ వినగానే శబాష్ మనం చేసేద్దాం, సినిమా వెళ్ళొచ్చు అని అనిపించింది నాకు. అండ్ బాబీ ఒక అభిమానం అవటంతో తను ఇందులో పొందుపరిచిన అన్నీ కూడా, అంటే నా బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి, నా వాచకం దగ్గర నుంచి, నా లుక్స్ దగ్గర నుంచి, నా స్టైలు, స్వాగ్, ఇవన్నీ కూడా, సాంగ్స్, వాటిలో డ్యాన్సులు, అలాగే ఫైట్స్, డ్రామా, ఇవన్నీ కూడా నన్ను దృష్టిలో పెట్టుకుని చేసినా కానీ దాన్ని మీరి కథాంశం అనేది మనకి ప్రధానం. అది వదలలేదు. అది ఆ సోల్ అన్నది మాత్రం గట్టిగా పట్టుకున్నాడు, చాలా బలంగా ఇందులో ఉంది. సోల్ అన్నది ఒక లేయర్లోకి లేదు. సూపర్ఫిషియల్గా ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ నా ద్వారా కనపడుతున్నా, దాని నెక్స్ట్ లేయర్లో డెప్త్ ఉన్నటువంటి ఎమోషన్ ఉంది. దాని కింద లేయర్లో ఇంకా అనూహ్యమైనటువంటి ట్విస్టులతోటి ఆద్యంతో, అంటే లాస్ట్ సీన్ వరకు కూడా కూర్చోబెట్టేలా చేశాడు. నాకు అందుకని బాబీ చేసిన వర్క్కి, డైరెక్టర్ బాబీ చేసిన వర్క్కి నిజంగా ఫిదా అయిపోయాను. అందుకని నేను చాలా హైగా నేను అప్రిషియేట్ చేశాను. ఏంటిది కొంచెం మోతాదు పెరిగింది అన్నా సరే, హీ డిజర్వ్స్ ఇట్. చాలా మీరు డయాస్ మీద ఓపెన్గా ముద్దు పెట్టుకున్నారు తను. అది డిజర్వింగ్ టు యువర్ కిస్ అనేటువంటిది అది కేవలం నేను మొన్న కూడా నేను క్లారిఫై చేశాను. ఎట్లాగంటే తను నా అభిమాని అవ్వటం మూలంగా నేను స్పందించేసి ఓవర్వెల్మ్ అవ్వలేదు. నేను అలాంటి అభిమానులు ప్రతి ఒక్కరు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి 4-5 ఈ యూనిట్లో కూడా నాకు లేరా, ఉన్నారు. సో అది ప్రధానం కాదు. ఇక్కడ నాకు కావాల్సింది కంటెంట్ ఇవ్వగలగాలి. దాని మీద ఒళ్ళు దగ్గర పెట్టుకుని, ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయాలి. మనం ఎంత కష్టపడితే ఆ సబ్జెక్ట్ అంతగా వన్ని తెచ్చుకుంటుంది, అంతగా షైన్ అవుతుంటుంది. చెక్కే కొలది అది ఇంకా నైషి పెరుగుతూ ఉంటుంది. అలాగా ఆ సినిమాలో ఈ క్షణం వరకు కూడా, ఇంకా రిలీజ్ 2-3 రోజుల్లో, 4-5 రోజులు ఉంది, అయినా సరే ఏదైనా మార్పు ఉందా, ఏమైనా ఫ్లా ఉందా, ఏదైనా లెంగ్త్ అనిపిస్తుందా, ఏదైనా కొంచెం ల్యాగ్లా ఉందా, ఇంకొంచెం ఏమైనా బెటర్మెంట్ చేయొచ్చు అంటూ నిన్న రాత్రి ఫంక్షన్స్ వచ్చిన తర్వాత ఒక చోట మీ వాయిస్ ఉంటే బాగుంటుందని నా వాయిస్ మళ్ళీ రికార్డ్ చేసుకుని వెళ్ళి దాంట్లో పొందుపరిచాడు. అమెరికాకి ప్రింట్లు వెళ్ళాలి అంటే లాస్ట్ మినిట్ వరకు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఆ శ్రద్ధాశక్తులకి నాకు నిజంగా ముచ్చటేసింది, ముద్దు అనిపించింది. అందుకే ముద్దు పెట్టి. వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కష్టపడటం ఒకటైతే, మీరు ఒక ఆర్టిస్ట్గా మీరు ఎంటర్టైన్ అవ్వటం, మీరు ఎంజాయ్ చేయటం అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. హౌ మచ్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ వైల్ డూయింగ్ దిస్ క్యారెక్టర్? అరే ఫెంటాస్టిక్. ఎవ్రీ డే ప్రతి క్షణం నేను ఎంజాయ్ చేస్తూ
ఇంట్లోంచి బయలుదేరిన క్షణం నుంచి నా హుషారు మా ఆవిడ కనిపెడుతుండేది. ఆ హుషారు బట్టి తను వీళ్ళు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతారు అనమాట ఈయన అనేది. అంటే నేను ఎంజాయ్ చేస్తూ నేను చేశాను. ప్రతిరోజు ఎంతో హుషారుగా వెళ్ళేవాడిని. వెళ్ళిన తర్వాత తను ఏం చెప్తాడో ఛాలెంజింగ్, మన కంట్రిబ్యూషన్ ఏంటి, మనం ఏం చేయొచ్చు, అటు స్పాట్ డెవలప్మెంట్స్ ఏం చేయొచ్చు అనే దాని మీద నా బ్రెయిన్ కంప్లీట్ దమ్మే పెట్టి వెళ్ళేవాడిని. ప్లస్ తనతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడొచ్చి కూర్చోవాలి, ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎలా వాక్ చేయాలి ఏంటి అనేది నేను వెళ్ళిన తర్వాత డిజైన్ చేసుకోగల. నేను సెట్కి వెళ్ళటానికి ముందే తను కంప్లీట్గా అది ఆలోచించుకుని ఆ స్టైల్ అది పెడతాడు. అది అయిన తర్వాత చూస్తుంటే ఇంతకంటే నేను ఇంకేం చేస్తాను, ఇది చాలు అంటూ దాంట్లోంచి ఏదైనా కొంచెం ఇన్పుట్స్ ఇస్తుంటాను తప్ప. అండ్ ఫ్యాన్ అవటం మూలంగా నేను ఎలా వాక్ చేసుకొస్తాను, ఎక్కడ కూర్చుంటాను, ఈ డైలాగ్ చెప్పేటప్పుడు నేను ఎలా ఉంటాను, నా హ్యాండ్ గెస్చర్స్ ఏంటి, ఇవన్నీ కూడా తను ముందుగా ఆలోచించి తీసుకుని రెడీమేడ్గా పెడతాడు. సో యాక్టింగ్ మేడ్ ఈజీ బాబీ దగ్గర అనిపించింది. అండ్ ఫెంటాస్టిక్. ప్లస్ కొన్ని ఏమో మేము అక్కడక్కడ కమెడియన్స్ అంతా ఉన్నారు, వాళ్ళతో కూర్చున్నప్పుడు సరదాగా కొన్ని రావటం, కొన్ని స్పాట్ అవన్నీ కూడా చేయడంతో ఉంది. అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా ఇట్స్ స్టార్ స్టడెడ్ మూవీ అనుకుంటాను. అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ప్రతిరోజు సరదాగా ఉంటుంది. ఫుల్ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్. సార్ మామూలుగా మీ క్యారెక్టరైజేషన్ మనం ఒకసారి డిజైనింగ్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ కనుక చూసుకున్నట్లయితే ఒక ప్రపోర్షనేట్ ఇదిలో వెళ్తుందండి. దిస్ పార్ట్ ఆఫ్ యాక్షన్, దిస్ పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, దిస్ పార్ట్ ఆఫ్ సెంటిమెంట్, దిస్ పార్ట్ ఆఫ్ ఫైట్స్, దిస్ పార్ట్ ఆఫ్ డ్యాన్స్, ఇలాంటి ప్రపోర్షనేట్గా మనం కనుక క్యారెక్టర్ని డివైడ్ చేసుకున్నట్లయితే వాట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, హోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా మీరు దీంట్లో ఏ పార్ట్ ఎక్కువగా ఇచ్చేసారని చెప్పుకోవచ్చు? సూపర్ఫిషియల్గా ఎంటర్టైన్మెంట్, కామెడీ అండ్ పోరాట సన్నివేశాలు, సాంగ్స్ ఇవన్నీ ఉన్నా జనాన్ని కట్టి పడేసి బయటకు వచ్చిన తర్వాత వావ్ ఇది సినిమారా అని అనిపించే అంశం ఎమోషన్. అది ఇందులో ఆద్యంతం పొందుపరుచుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్, ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ వరకు కట్టిపడేస్తుంది. అది కావాలి. నేను ఎప్పుడు దానికోసం చూస్తాను. ఈ పైపై నగిషీలు, పైపై మేకప్లు, పైపై ఆభరణాలు ఇవన్నీ కూడా అందాన్ని ఎన్హాన్స్ చేస్తాయి. అసలు అందం అంటూ ఉండాలి కదా, ఆ అందమే నేను ఎమోషన్ అంటాను. అది సినిమాలో నిండుగా మెండుగా ఉంది. వెరీ గుడ్ సార్. మీరు యాజ్ ఏ స్టార్గా మీరు చేసే ఎంటర్టైన్మెంట్ కామెడీకి ఒక అద్భుతమైన టైమింగ్ ఉంటుంది సార్. అది రియల్ వీ కాంట్ ఫర్గెట్. ప్రతి సినిమాలో కూడాను మీరు ఆ క్యారెక్టర్ అంటే మీరు యాక్చువల్గా ఏంటంటే యు ఆర్ చైన్డ్ యాజ్ ఏ స్టార్గా, యు ఆర్ చైన్డ్. ఒకటి దాటితే ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుందా, ఒకటైతే తక్కువ, రెండైతే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది మీ లిమిటేషన్స్. వీటిలోంచి మీరు ఎంటర్టైన్ చేయటం అనేటువంటి దానికి ఒక స్క్రిప్ట్ పరంగా కానీ, మీ యాక్టింగ్ లిమిటేషన్స్ పరంగా కానీ దెర్ విల్ బి ఎ ప్రాబ్లం. హౌ యూ హ్యావ్ ఓవర్కమ్ దట్? అంటే ప్రతి అక్కడ నేను ఎంత ఎంజాయ్ చేస్తూ యాక్ట్ చేస్తాను అనే దానికంటే ఈ అవుట్పుట్కి ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారది నిరంతరం నా మైండ్లో రన్ అవుతూనే ఉంటుంది. అందుకని ఇలా చేస్తే గుప్స్గా ఉంటుంది, ఇది చేస్తే కొంచెం వెగటుగా ఉంటుంది, ఇది చేస్తే ఓవర్ అంటారు. సో మనం ఇక్కడ లిమిట్ చేసుకోవాలి. అరే ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ నువ్వు ఎంత చేస్తే అంత వాళ్ళు నవ్వుకుంటారు, ఎంటర్టైన్ అవుతారు. ఇది ఛాన్స్ ఇస్తుంది, అంటే సీన్ ఇస్తుంది, క్యారెక్టర్ పర్మిట్ చేస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇక్కడ చేస్తే అన్టైమ్లీ ఉండదు, టైమ్లీగా అనిపిస్తుంది. సో జనం రిసీవింగ్కి రెడీగా ఉంటారు, వెరీ రిసెప్టివ్గా ఉంటారు అని నమ్మకం కలిగినప్పుడల్లా అక్కడ కొంచెం విజృంభిస్తాను. సార్ ఈ సినిమా విషయంలో మీరు క్యారెక్టర్ చేస్తున్నప్పుడు బాబీ తను మీకు సబ్జెక్ట్ చెప్పడం, మీరు యాక్సెప్ట్ చేయడం, ద సినిమా ఒక పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక క్యారెక్టర్ రవితేజ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవ్వటం, ఆ ఇంట్రడక్షన్ అనేటువంటిది బిగినింగ్లో లేనిది మధ్యలో వచ్చినప్పుడు మీ స్క్రీన్ షేరింగ్ విషయంలో కానీ, ద ప్రామినెన్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ ఆర్ హిజ్ క్యారెక్టర్, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చాలా మైగ్నానిమేట్గా ఆలోచించారు. ద వే యూ హ్యావ్ అలౌడ్ ద క్యారెక్టర్ అనేటువంటి దానికి చాలా అప్లాజ్ రవితేజ చెప్పేటట్టు బాబీ చెప్పారు. తను హౌ యూ యాక్సెప్టెడ్ దట్ అండి? సార్ ఆ మాత్రం ప్రొఫెషనలిజం లేకపోతే మనం ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు, ఇంత సుదీర్ఘం ప్రయాణం చేసేవాళ్ళం కాదు. ఇది ఖచ్చితంగా స్క్రిప్టు పర్మిట్ చేస్తుంది, స్క్రిప్ట్ కోరుకుంటున్నప్పుడు. అండ్ ఇక్కడ మనం పర్సనల్గా ఏమిటని ఆలోచించకూడదు. ఆ యొక్క స్పేస్ అవతల క్యారెక్టర్కి ఇచ్చిన రోజునే అది స్క్రిప్ట్కి పరిపూర్ణమైన సంపూర్ణమైన న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. నేను ఆ తరహా ఆర్టిస్ట్ని, నేను డెఫినెట్గా వెల్కమ్ చేస్తాను. వీలైతే ఒక స్టెప్ దిగుతాను కూడాను.
అక్కడ నేను పర్సనల్గా చూసుకుని అది దిక్కకూడదు అంటూ ఇలా ఛాతీ రొమ్ము విరుచుకొని దిగాల్సి వస్తే దిగుతాం. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఈ సినిమాలో చూస్తారు. మీరు ఇదేంటి ఇంత తగ్గి ఆ తగ్గడంలో కూడా చిన్న ఎంటర్టైన్మెంట్గా తగ్గుతాను అండ్ అందంగా తగ్గుతాను. అది ఎంజాయ్. ఓకే, ఎక్కడ తగ్గాలో కదా ఎక్కడ నెగ్గాలో ఒగ్గాలో తెలిసినట్టుగా పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ లాగా. ద క్యారెక్టర్, ద వే యూ హ్యావ్ అలౌడ్ ద క్యారెక్టర్ ఈజ్ రియల్లీ అప్రిషియేటెడ్ అండి. నేను క్యారెక్టర్ అలౌ చేయడం కాదండి, ఆ క్యారెక్టర్ ఎంతవరకు నన్ను అలౌ చేస్తుంది, ఏ మేరకు నన్ను చేయమంటుందో ఆ మేరకు ఒదిగి చేస్తున్నాను. ఓకే ఓకే సార్. ఎలా పరిధి మేరకు. హౌ డు యూ అప్రిషియేట్ ఆర్ సర్టిఫై రవితేజ ప్రెజెన్స్ ఇన్ ద ఫిల్మ్? రవితేజ బండిల్ ఆఫ్ పవర్, ఎనర్జీ. ఆ ఎనర్జీ తనకి ఆ రోజుల్లో ఎంత ఉందో ఈ రోజుకి అంతే ఉంది. ఆ ఎనర్జీ మొత్తం సెట్నంతా వైబ్రేట్ చేస్తుంటాడు అండ్ నేను దానికి స్పందిస్తుంటాను. అండ్ మా ఇద్దరి కాంబినేషన్లో ఇది అంటే యాక్చువల్ సొంత అన్న తమ్ముళ్ళలాగా ఉంటుంది. అంత ప్రేమిస్తాడు, నన్ను తోటి నటుడుగా చూడు, ఒక గురువుగానో ఒక బెల్డరీ బ్రదర్గానో చూస్తుంటాడు. అనయ అనయ అంటూ పలకరిస్తూ నూరారా చేస్తున్నాడు. సో సినిమాలో రిలేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ కూడా అన్నదమ్ములండి. సినిమా చూడండి తెలిసిపోతుంది. ఇంకా 2 days వెయిట్ అంతే. లేదు అన్నదమ్ములని తెలుస్తుంది సార్. తెలిస్తే సరే ఓకే దాని ప్రకారం అనుకోండి. ఆ సినిమా వచ్చి కాదని తెలిస్తే ఫీల్ అవ్వండి. అరే మేము ఏమంటున్నాం అదే జరిగిందిరా అనుకుంటే సంతోషించండి. వెరీ గుడ్. ఇక తను ఆ క్యారెక్టర్ని పొట్రే చేసిన విధానం ఎలా ఉంది సార్ మీకు? ఆ రోజున అన్నయ్యలో చేసేటప్పుడు నిజంగా ఒక అన్నయ్యకి తమ్ముళ్ళలాగా ఉన్నాడు. ఈ రోజున అన్నయ్యకి ఒక ఆసరాగా ఎదిగినటువంటి స్థాయికి తను ఒక స్టార్గా ఎదిగాడు. అప్పుడు ఉన్నటువంటి ఈక్వేషన్స్ కంటే కూడా ఇప్పుడు ఈక్వేషన్స్ అనేటువంటి మారినాయి. కోర్స్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ వెరీ స్టార్డమ్ని ఆపాదించుకున్న పెద్ద స్టార్గా ఈరోజు రవితేజ ఎదిగాడు. అండ్ 2022 ఎండ్ తన సూపర్ హిట్ ధమాకాతోటి ఒక విజయం అందుకున్న నటుడుగా 2023 ఆరంభం కూడా తను ఇంకొక విజయంతో నమోదు చేసుకుంటూ మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్గా ఎదిగాడు. అండ్ నాకు తెలిసి అన్నయ్య సినిమాలో మంచి ఆర్టిస్ట్గా ఉంటూ కామెడీ టైమింగ్ కానీ లేకపోతే హుషారు కానీ అది తనకి ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది. ఎప్పటికైనా సరే నేను ఏదైతే తను ఊహించుకుంటూ చేశానో అతను పడుతున్న కష్టం కానీ అతని డెడికేషన్ కానీ అతను హుషారు కానీ అతను ఎటకారం కానీ ఇవన్నీ కూడా తను ఒక వైవిధ్యంగా ఒక రూపుదిద్దుకునే ఆర్టిస్ట్ లాగా అవుతాడు, స్టార్ అవుతాడు అని అనుకున్న దానికి ఆ రోజుల్లో ఖచ్చితంగా అయి చూపించాడు. అలా అలరిస్తున్నాడు, తనకంటూ ఒక స్టార్ స్టేటస్ని పెట్టుకున్నాడు. ఎక్సలెంట్. ఈ సినిమా మాకు అతనికి హెల్ప్ అవుతుంది, అతని వల్ల ఈ వేరే సినిమాకి హెల్ప్ అవుతుంది. ఇట్స్ బిగ్ స్టేట్మెంట్ సార్. ఇట్ షోస్ యువర్ మ్యాగ్నానిమిటీ. నిజంగా తను ఆ స్థాయికి ఎదగటం, తను ఒక చిన్న అభిమానిగా ఉండేవాడు మీకు, తర్వాత చిన్న చిన్న క్యారెక్టర్ చేశాడు, ఈ రోజున మీ నుంచి ఇంత అప్రిషియేషన్. తను కాకపోతే ఈ క్యారెక్టర్ ఇంత జస్టిఫికేషన్, ఇంత న్యాయం జరిగేదా అని కూడా మనం ఆలోచించుకోవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. రవి, కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద కాంప్లిమెంట్ అన్నయ్య దగ్గర నుంచి మీరు కొట్టేశారు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. He deserves more than this. Yes, really. తర్వాత వచ్చేసి బాబీ, ఒక ఫ్యాను, ఒక డైరెక్టర్. మీకు ఎక్కువ ఎవరు కనిపించారు తను మిమ్మల్ని డీల్ చేస్తున్నప్పుడు విధానం? ఒక స్టార్ డైరెక్టర్ అయ్యే అన్ని లక్షణాలు నిండుగా ఆపాదించుకోబడిన అన్ని లక్షణాలున్న డైరెక్టర్ బాబీ. ఆ తర్వాతే ఫ్యాన్ అన్నది సినిమాకు సంబంధించి కోట్లకు సంబంధించిన వ్యాపారంలో ఫ్యాన్ అన్నది ప్రస్తుతం అప్రమేయం, దానికి విలువ లేదు. అది ఉన్న ఒంటోడు ఇద్దరం గదిలో కూర్చున్నప్పుడు ఇద్దరం ఒకరినొకరు ఆనందంగా అనయ్య అంటే తమ్ముడు అంటూ ఇట్లాగా అనుకుంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫిలిం ఎంతో బాధ్యత, కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు బాధ్యత, ఎంతోమంది భవిష్యత్తు, ఎంతోమంది వ్యాపారస్తుల దీనిలో ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళందరి యొక్క భవిష్యత్తు చూసుకోవచ్చు. అతి బాధ్యతాయుతమైనటువంటి రెస్పాన్సిబిలిటీ మా ఇద్దరికి ఉంది. సో అది మరీ ముఖ్యంగా డైరెక్టర్ అనేవాడి చేతుల్లో ఉంది. సో నా ఎక్స్పీరియన్సు, నా యొక్క సలహాలు కొన్ని అవన్నీ కూడా తీసుకుని ఎలాంటి ఈగో లేకుండా అట్లా సీనియారిటీతో ఒక మాట అన్నాడు, ఇది గ్రే ఏరియా, ఇక్కడ మనం కరెక్ట్ చేసుకోలేనని అన్నాడు అంటే కనుక దానికి ఒక అర్థం ఉంటుందంటూ దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఏమైనా సరే కరెక్ట్ చేసుకుంటూ ద బెస్ట్ ఇవ్వాలి అనే ప్రయత్నంలో తను చేసినటువంటి ప్రతి అంశం, ప్రతి చోట కృతకృత్యుడయ్యాడు, ద బెస్ట్ అనిపించుకున్నాడు. అందులో లాస్ట్ ఫ్రేమ్ వర్క్ కూడా తను ఏది అడిగితే అది ఇవ్వటం కోసం నా పార్టిసిపేషన్ ఉంది. అండ్ హ్యాస్ డన్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. హౌ కంఫర్టబుల్ హీ ఈస్ టు చిరంజీవి గారు అండ్ హౌ కంఫర్టబుల్ హీ ఈస్ టు ఏ స్టార్ ఇన్ యూ?
ఒకటే మాట దానికి, బాబీతో నేను చేశాను, నాకు ఎనలేని సంతృప్తిగా ఉంది, అండ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దిస్ రిజల్ట్స్ బాబీతో మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేయాలని నాకు అనిపించింది. బాబీ ఒక మాట అన్నాడు, అనయ్య ఇన్ని సినిమాలు చేశాను, నెక్స్ట్ సినిమా ఎవరితో చేయాలి అనే దాని మీద ఎవరితో చేయాలి, కానీ చేస్తే ఇంత హాయి ప్రయాణం నేను పొందగలనా, లైఫ్లో ఇదేనా, మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు ఎప్పుడు వస్తుందా, ఇంత హాయిగా మరి ఎవరితో నేను చేయగలనా అంటూ నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది. అసలు రోజులు తెలియలేదు అంటే, ఎంతగా తెలియలేదు అంటే ఒక మాట చెప్తానంటే ఎమోషనల్ చెప్పాడు. నాన్నగారి చావు కూడా, నాన్నగారు లేకపోవటం కూడా నాకు గుర్తు రాలేదు అన్నయ్య. ఎందుకంటే నాన్నగారు చనిపోయిన 2వ రోజు చిన్నదినం అయిపోయిన దగ్గర నుంచి 3 రోజు 4 రోజు వచ్చేసి నేను మీతో పనిచేశాను. ఆ సీన్లను తీసినప్పుడు నేను ఆశ్చర్యంగా చూస్తుండేవాడిని. ఇతను ఏంటి అంతా ప్రేమించాను, నాన్న కోసం అంత పరితపించేవాడు. నాన్నగారి కార్యక్రమాలు అయిపోయి చిన్నదినం అయింది, ఇంకా పెద్ద దినం కాలేదు, ఎవరైనా సరే పెద్ద దినం వరకు రానంటే రాకపోవటమే న్యాయం, కరెక్ట్ అది అని అందరం అనుకునేవాళ్ళం. కానీ వచ్చేసి దాని నుంచి డైవర్ట్ అవ్వాలి అండ్ మీతో చేయటం నాకు ఒక రకమైనటువంటి బాధకి నివృత్తిగా ఉంటుంది, నివారణగా ఉంటుంది. అందుకని నేను వచ్చేసానంటూ ఇన్వాల్వ్ అయిపోయి చేసేస్తున్నాడు. తను అంటాడు, అది నాన్నగారి నిష్క్రమణ కూడా నేను మర్చిపోయేలాగా ఉన్నాను చేశానంటే, అనయ్య మీతో ఎంత ఇదిగా ట్రావెల్ అవుతున్నాను, ఎంత నేను ఈ దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాను, నాకు ఆ పెయిన్ తెలియకుండా మీ సాంగత్యం నాకు ఉపయోగపడింది అంటూ అతను ఎన్నిసార్లు ఆ మాట అన్నాడు. అట్లాగే మిగతాగా మీరు చేసినప్పుడు డైరెక్టర్స్ కూడా అంతా యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ వెళ్తున్నారు. నెక్స్ట్ మెహర్ రమేష్ చూసుకున్న తర్వాత మిగతా వెంకీ కుటుంబాలు అన్నారు. ఇప్పుడు తనతోటి అంతకుముందు చేసింది మన ఇతనితోటి గాడ్ ఫాదర్ కానీ. వాట్ ఈస్ ద రీజన్ దట్ యూఆర్ పర్టికులర్లీ గోయింగ్ విత్ ద యంగ్స్టర్స్? సార్ యంగ్స్టర్స్కి ఉండే అంటే ఓల్డ్ వైన్ ఇన్ ఎ న్యూ బాటిల్ అనుకోండి. వాళ్ళ విధానాలు కానివ్వండి, వాళ్ళ తీతలు కానివ్వండి, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ ప్రజెంటేషన్ కానివ్వండి, వెరీ కాంటెంపరీగా ఉంటుంది అండ్ మోసపోసే విధంగా ఉండకూడదు. అండ్ నాలాంటి ఆర్టిస్ట్ తోటి కొత్తగా వాళ్ళు ప్రజెంట్ చేయగలిగితే అది ప్రజలకి, ప్రేక్షకులకి అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన హీరో, వాళ్ళు చిన్నప్పటి నుంచి లైక్ చేసిన హీరోని ఇప్పుడు కాంటెంపరీగా కొత్త విధానంగా వాళ్ళు చూస్తుంటే కనుక దట్స్ ఇట్, వాళ్ళ ఎంజాయ్మెంట్కి అంతా ఇంత ఉండదు. ప్రొవైడెడ్ సబ్జెక్ట్ కంటెంట్ కనుక బాగుంటాయి. సో దానికి యంగ్స్టర్స్ ఉపయోగపడతారు. యంగ్స్టర్స్ ఆలోచనలు, వాళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ, వాళ్ళ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా దోహదపడతాయి. ఆ స్వార్థం దృష్ట్యా నేను యంగ్స్టర్స్తో చేయడం ఇష్టం. ఈ యంగ్స్టర్స్లో మీరు ఎక్కువగా స్టార్ట్ చేసింది వివి వినాయక్తో అండి. ఎస్ అవును, వివి వినాయక్తో మళ్ళీ సినిమా ఒకటి ఉంటుంది. ఎనీ టైమ్ ఐ లవ్ దట్ వివి వినాయక్. తమ్ముళ్ళు అంటాడు, నోరారా ఎప్పుడు అన్నయ్య అన్నయ్య అంటూ పలికించిన సొంత తమ్ముళ్ళగా ఫీలింగ్ వినాయక్. వినయ్ నా ప్రిఫరెన్స్ అయితే ఎప్పుడైనా సరే ఎనీ కమర్షియల్ సినిమా మళ్ళీ వినయ్తో చేయాలి, దానికి వినయ్ సమ్మాయితో రావాలి తప్ప నా నుంచి ఎప్పుడు తలుపు తెరిచే ఉంటాయి. వస్తున్నాడా సార్? తను అడగాలి, మిమ్మల్ని అడుగుతాను. మీరు తను ఇప్పుడు హీరోగా తెలిసింది, మీ వైపు నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ కానీ అంటే ఏదైనా సరే ఎవరికైనా సరే సబ్జెక్ట్ అనేది కుదిరితే కనుక తను రావటానికి ఆనందంగా వస్తాడు, నేను ఆనందంగా ఎదురు చూస్తాను. వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన వరకు నెక్స్ట్ డిఎస్పి మ్యూజిక్ బిగినింగ్లో ఒక్కొక్క సాంగ్ రిలీజ్ అయినప్పుడు కంటే కూడాను గ్రాడ్యువల్గా ద మ్యూజిక్ అనేటువంటిది ఒక వైన్ లాగా ఎక్కింది. ముఖ్యంగా ఫోన్ కాల్ కానీ, బాస్ పార్టీ కానీ, ఈ సాంగ్స్ ఇవి బాగా ఎక్కినాయి. వాట్ ఈజ్ యువర్ కాంప్లిమెంట్ ఆన్ హిజ్ మ్యూజిక్? తను ఎప్పుడు ఏ సాంగ్ ఇచ్చినా సరే ఇది బాగుండలేదు ఇంకోటి కొడతావా అని నాకు తెలిసి నేను ఎప్పుడు అడగలేదు. అసలు ఆప్షన్స్ ఇవ్వడానికి కాదు, మనకు అక్కర్లేదు, ఆ అక్కరకు రాదు. తను ఏది ఇస్తే అది చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ కథను తెలుసుకుని, మూడ్ తెలుసుకుని, దాన్ని బట్టి తను ఆలోచించి కంపోజ్ చేస్తాడు. మన సినిమా గురించి మనం ఎంత ఆలోచిస్తామో సబ్జెక్ట్ పరంగా, ఇది కూడా తన సినిమానే, తనకి ఏం కావాలో తెలుసు. సో దానికి ఎంత ఆలోచిస్తాడో తెలుసు. అంత ఆలోచించి ఇచ్చిన వ్యక్తిని మనం విని సౌండ్ వినగానే మనం ఏదో గొప్ప ఇదిగా పెద్ద బాగుండేదా మళ్ళీ కొట్టు అని అనలేము. తను ఇచ్చింది, నర్చర్ చేసి ఇచ్చింది, మనం కూడా అంత ఇదిగా దాన్ని ఆస్వాదించి 1-2 సార్లు వింటూ ఉంటే కనుక అది ఫ్యూచర్లో ఎలాగా రిసీవ్ చేసుకుంటారో మనకి తెలిసిపోతుంది. అట్లాగా ఇచ్చిన ప్రతి సాంగు 1-2 సార్లు వింటూ ఉంటే ఇంకా ఇంకా మనకి ఆస్వాదిస్తుంటాం. అలాగా
అలాగే ఏ ఒక్క సాంగ్ కూడా ఇంకోటి కొట్టు అనే అవకాశం ఇవ్వలేదు తను అంతా ఆలోచించి తను ఎన్నో డిస్కార్డ్ చేసుకుని ఇది పెర్ఫెక్ట్ అనుకున్న తర్వాతే మన ముందు పెడతాడు. ఆ రకంగా ప్రతిదీ కూడా నాకు వావ్ అనిపించింది. అండ్ ఈజీగా ఉంటుంది, చిన్న పిల్లల సైతం పాడుకునేలాగా ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో 3 ఏళ్ల పాప కూడా ఆ సాంగ్స్ పాడేస్తుంది. అండ్ ఇది పూర్వకాలు లోడింగ్ అంటూ కానీ బాసు వేర్ ఇస్ పార్టీ అంటూ ఈ మాటలు అంటుంటే ఆ స్థాయి వాళ్ళు కూడా ఇది ఎక్కే లెవెల్లో ఉంది అంటే ఆ క్రెడిట్ గోస్ టు డిఎస్పి. పూర్వకాల లోడింగ్ మీరు వాయిస్ ఇచ్చారు కదా సార్? అవును అది అయిపోయి రికార్డింగ్ అయిన తర్వాత మధ్యలో వచ్చి మీ వాయిస్ తీసుకున్నాడు అతను. అవును, అంటే బిగినింగ్ లో అనుకున్నాడు, బిగినింగ్ తను ఇచ్చాడు వాయిస్. ఇచ్చిన తర్వాత మీరు చేస్తేనే బాగుంటుంది, ఎందుకంటే ఇదేమి రాగయుక్తంగా ఏం చెప్పక్కర్లేదు, ఏమి తాళం రాగం తాళం ఏం అక్కర్లేదు. అందుకని మీరు మామూలుగా మీరు చెప్తే చాలు, అంత ఈజీగా ఉంటుంది అన్నారు. దాంతో మేము ఇచ్చాము. యూఆర్ ఫుల్ హ్యాపీ విత్ ద మ్యూజిక్. వెరీ వెరీ, ఎందుకంటే అంటే అసలు పాటలు ఒక ఎత్తు, ఆర్ఆర్ మరొక ఎత్తు. అసలు ఎక్కడికో పెంచేస్తాడు హీరోయిజాన్ని. కథాపరంగా హీరోయిజం ఉన్నదాన్ని ఎన్నో ఎంతలు దాన్ని పెంచేసి చూపించాడు. అసలు అంటే గగుర్పాట్ అనేది మామూలు మాట. ఈ మధ్య కాలంలో యాక్చువల్గా అండి ఒక మ్యూజిక్లో ఆల్ సాంగ్స్ హిట్ అవటం అనేటువంటిది వచ్చే ఒక ఆల్బంలో 1 or 2 సాంగ్స్ హిట్గా ఉంటాయి. ఒకవైపు ప్రీవియస్గా మనం చూసుకుంటే మీ కాంపౌండ్లోనే ఒక రంగస్థలం, ఒక పుష్ప, ఇప్పుడు ఇది వరుసగా అదే పుష్ప, ఒకవైపు రంగస్థలం, నెక్స్ట్ పుష్ప, ఇప్పుడు దీంట్లోకి వచ్చినా కూడా మ్యూజిక్ అనేటువంటిది ఆల్ సాంగ్స్ చార్టర్ బస్ట్, ఇది చార్ట్ బస్ట్ అంటారు చూసారా, ఆ విధంగా ఇవ్వటం అనేది జరిగింది. ఆల్ సాంగ్స్ హిట్ అవటం అనేటువంటి దట్ ఈస్ టు బి అప్రిషియేట్. లేకపోతే ఇంక ఈ సినిమాకి సంబంధించిన వరకు సరే మీరు అట్లాగా మనం దీంట్లో కూడా మాట్లాడారు, ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ నుంచి ఒక అప్రిషియేషన్ పొందాలనేటువంటి ఆశతో ఎదురు చూస్తుంటారు. ఒకవైపు మన ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణ్ చూసుకున్నా, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ చూసుకున్నా, ద కెమెరామెన్ ఆదర్ విల్సన్ మాట్లాడరని చెప్పారు ఆయన కరెక్ట్, మాట తక్కువ పని ఎక్కువ. సో ఆల్ ద టెక్నికల్ ఎఫిషియన్సీ అండ్ ద టెక్నికల్ ఎఫర్ట్స్ ఆర్ రియల్లీ వెరీ మచ్ పుట్ టుగెదర్. నిజంగా వాల్తేరు సెట్ చూసి మతిపోయిందండి మాకైతే ఆ రోజున మా ప్రెస్ మీట్కి వచ్చాం కదా మేము. రియల్లీ ద వే అసలు మొత్తం వాల్తేరు హార్బర్ని తెచ్చి అక్కడ అంతకంటే బెటర్గా పెట్టాడు ఒక సాంగ్ కోసం, ఓన్లీ ఫర్ 1 సాంగ్. బా రియల్లీ దట్ ఈస్ అది ఆయన ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గొప్పతనం అయితే నిర్మాతల గట్స్ మనం యాక్సెప్ట్ చేయాలి సార్ దానికి. రియల్లీ మైత్రి మూవీ మేకర్స్ రియల్లీ దోస్ పీపుల్ ఆర్ డూయింగ్ వండర్స్. వాళ్ళు సబ్జెక్ట్ డిమాండ్ చేస్తుంది, డైరెక్టర్ కోరుకుంటున్నారు అంటే కనుక టు ఎనీ ఎక్స్టెంట్ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తారు, అంత సపోర్టివ్ ఉంటారు. నేను ప్రొడ్యూసర్స్గా చాలామంది గురించి గొప్పగా ఫీల్ అవుతుంటాను, చేస్తుంటాను. వాళ్ళందరి గురించి నేను ప్రస్తావిస్తూ ఉంటాను టైం టు టైం. నాకు అలాంటి వండర్ఫుల్ ప్రొడ్యూసర్ ఎంతోమంది ఉన్నారు నాకు. బట్ ఈ జనరేషన్లో నాకు మైత్రి వాళ్ళని చూస్తుంటే వావ్ అనిపిస్తుంది. వాళ్ళు ఒక రామానాయుడు గారితో, ఒక వైజయంతి మూవీస్ దత్తు గారితో, కేఎస్ రామారావు, ఒక అల్లు అరవింద్ గారితో, ఇలాంటి వాళ్ళతోటి నేను కంపేర్ చేయడానికి ఏమాత్రం హెసిటేట్ చేయట్లేదు. అంతటి స్టామినా, అంతటి ప్యాషన్, అంత సపోర్టివ్గా ఒక సినిమాయే ప్రపంచం అన్నట్టుగా ఉంటారు వాళ్ళు. అండ్ ఆ సక్సెస్ అలాగే అనిపిస్తున్నారు, దాని రిజల్ట్ అలాగే ఉంది. అలాంటి ఇమేజ్ని వాళ్ళు పెంచుకుంటూనే వెళ్తున్నారు వాళ్ళు. అందుకని అలాంటి ప్రొడ్యూసర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, అలాంటి వాళ్ళని మనం చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్స్కి, హీరోస్కి ఖచ్చితంగా ఉంది అని అంటుంటాను. వెల్ సెట్ సార్, వెల్ సెట్ సార్, వెరీ గుడ్. ఆ ప్రొడ్యూసర్స్ క్యాపబిలిటీకి మరొక నిదర్శనం మీ సినిమా, బాలకృష్ణ గారి సినిమాలను ఒకేసారి ట్రాక్ మీద తీసుకొచ్చి చరిత్రలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఇది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ దానికి ఎంతో గట్స్ కావాలి. అండ్ ఎలాంటి టెన్షన్స్ ఉన్నా సరే మేము ధీటుగా ఎదుర్కోగలం. ఎందుకంటే వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ ఆనెస్ట్ ఉంది సరే, అన్బయాస్డ్ సినిమాయే తప్ప ఇంకొక పక్షపాత వైఖరి లేదు. అలాంటి వాళ్ళు ఈ సినిమాకి మేము న్యాయం చేకూరుస్తామని ఆ ధైర్యంతో ఈ సినిమాలు చాలా సమర్థవంతంగా రిలీజ్ చేయటం అన్నది ఇట్స్ కత్తిమీద సాంగ్ లాంటిదండి. ఇద్దరు టాప్ హీరోస్ సినిమా రిలీజ్ చేయాలంటే ఎక్కడ ఏది కొంచెం అటు ఇటు ఉన్నా సరే రెండో సైడ్ నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఆ టెన్షన్స్కి ఏం గురవట్లేదు. మేము రెండింటికి న్యాయం చేస్తాం. రెండు కళ్ళు అన్నట్టుగా వాళ్ళు వెళ్తున్నారు. అందుకు నాకు కూడా ఎవరిని అడుగుతుంటే వాళ్ళే వాళ్ళ బిడ్డలు ఏ బిడ్డకి అన్యాయం చేసుకుంటారు, వాళ్ళు ఏ కంటిని పొడుచుకుంటారు. అందుకు రెండు ఆడాలి, రెండు ఆడతాయి. సార్ ఈ 2 సినిమాలు ఒకేసారి ట్రాక్ ఎక్కుతున్నాయి, ఒకేసారి రిలీజ్కి రెడీ అవుతున్నాయి అన్న విషయం మీకు ఎప్పుడు తెలిసింది సార్? నాకు నవంబర్లో తెలిసింది. నాకు అంటే డిసెంబరు మనమేమో ఎప్పటి నుంచో
సంక్రాంతి అన్నాము, వాళ్ళు ముందు December 23rd అని చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, కంఫర్టబుల్గా ఆల్మోస్ట్ 3 weeks టైం డిఫరెన్స్లో ఉంటుంది అనుకున్నాం. ఎప్పుడైతే కాదు అది కూడా జనవరికే వెళుతున్నారు అనుకున్నప్పుడు, జనవరి పండగ 2-3 సినిమాలను కూడా 4 సినిమాలు కూడా తీసుకునేటటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. నథింగ్ రాంగ్, ఓకే. బట్ వీళ్ళు కంఫర్టబుల్ కాదా? వీళ్ళ బయ్యర్లు అందరూ ఒకటే ఉంటుంటారు. అలాంటి బయ్యర్లు 2 సినిమాలని, పెద్ద సినిమాలని చేయాలి అంటే ఆ టైంలో వాళ్ళకి ఏదైనా ఇదే, అదొకటే ఆలోచించుకోండి అన్నా నేను. వాళ్ళందరూ కలిసి సమాయత్తమై ఎస్ మాకేం పర్వాలేదు అన్నారు. జస్ట్ ఇంకేం పర్వాలేదు సార్. ఐ హ్యావ్ ఎ లిస్ట్ సార్. ఇలాగా ఒకసారి మీ సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు ఒకేసారి ట్రాక్ మీదకి వచ్చినట్టు ఒక లిస్ట్ ఉంది సార్. 87లో ఫస్ట్ భార్గవరావుడు అండి. భార్గవరావుడు మీది దొంగ మొగుడు. తర్వాత తన ఇన్స్పెక్టర్ ప్రతాప్ మంచి దొంగ 88. పెద్దన్నయ్య హిట్లర్ 97. ఆ తర్వాత బాగా గ్యాప్ వచ్చింది, మళ్ళీ 97లో వచ్చింది. సమరసింహారెడ్డి స్నేహం కోసం 99. తర్వాత వంశోద్ధారకుడు అన్నయ్య 2000. నరసింహనాయుడు మృగరాజు 2001. లక్ష్మీ నరసింహ అంజి 2004. గౌతమిపుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ 150 2017. ఇప్పుడు వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య 2023. మధ్యలో దిస్ ఇస్ ద 9th టైం సార్. ద 9th ఫిల్మ్. ఆ విధంగా మీ ఇద్దరు బాలకృష్ణ 1-2 అటు ఇటుగా ఉన్నాయి తప్ప అన్ని కూడా హిట్లు అన్ని సినిమా ఆల్మోస్ట్ హిట్స్ అండి. సో ఇది కూడా అదే కోవకి అదే రకంగా 2 విజయంతో అవ్వాలి అవుతాయని మీరు అన్నారు చరిత్ర రిపీట్ అవుతుంది అని. హిట్లర్ లాగా, పెద్దన్నయ్య లాగా, ఆ 2 సినిమాల లాగా ఉండాలండి. ఇవన్నీ మా కోసం కాదండి, నా కోసం, బాలకృష్ణ కోసం కాదు నేను మాట్లాడేది. కోట్లని మా మీద నమ్మకంతో పెట్టుబడి పెట్టి వాళ్ళ లైఫ్స్ని వెచ్చిస్తారే ఒక దీనిగా తీసుకుని ప్రొడ్యూసర్స్. అయ్యా అలాంటి ప్రొడ్యూసర్లు, అలాంటి బయర్లు వాళ్ళ కోసంగా మనస్ఫూర్తిగా మనం కోరుకోవాలి. సినిమాలు 2 ఆడాలి, 2 ఆడాలి, వాళ్ళు డబ్బులు చేసుకోవాలి. మళ్ళీ ఆ డబ్బులు ఎక్కడో పెట్టరు, మళ్ళీ తీసుకొచ్చి మా సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ మాకే ఇస్తారు. సో ఇది నిరంతర ప్రక్రియ, ఇది వాళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అలాగే కోరుకుంటాను నేను. ఈ 2 సినిమాలు ఆడతాయి, తద్వారా నా ప్రొడ్యూసర్లు బాగుంటారు, మా బయర్లు బాగుంటారు. వెరీ గుడ్ సార్. వాల్తేరు వీరయ్య మీద మీకున్నటువంటి ఎక్స్పెక్టేషన్, మీరు ఎప్పుడు ఇంకోటి కూడా, నాకు ఇన్ని సంవత్సరాలుగా మీతో ఉన్న ఇంటరాక్షన్లో ఎప్పుడు కూడా సినిమా విజయం గురించి మీరు ఎప్పుడూ మాట్లాడలేరు. వీ హ్యావ్ డన్ అవర్ జాబ్ అండ్ వీఆర్ లివింగ్ ద రిజల్ట్ అనేటువంటిది చెప్పారు తప్ప ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఒకసారి కొంచెం ఎగ్జైటెడ్ మూమెంటు, పునకాలు లోడింగ్ కాబట్టి అడుగుతున్నాం. వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిలిం? అంటే ప్రతి సినిమా ఆడాలి, ఆడుతుందని అనుకుంటాం. బట్ మనం మానవ మాతృలం, కొన్ని రిజల్ట్స్ మనకు అతీతంగా ఉంటాయి, వాటిని ఎక్స్పెక్ట్ చేయలేం. సో అందుకని మనం ఆచితూచి మాట్లాడితే బెటరు. మన చేతుల్లో లేదు. భగవద్గీత అన్నట్టుగా పనిచేయడం వరకే తప్ప రిజల్ట్ అనేది మన చేతుల్లో లేదు. అలా అనుకుని నేను ఆ జాగ్రత్తతోటి ఎప్పుడు మాట్లాడతాను. అండ్ మాట్లాడేటప్పుడు తెలియకుండా అంతర్లీనంగా సినిమా ఎలా ఉందో గ్రహించగలరు ఇలాంటి నిష్ణాతులు నా ఎక్స్ప్రెషన్లో. బట్ ఈ సినిమా కొంచెం నేను కొంచెం సంతోషంతో పనిచేసిన విధానం కానీ, సంతృప్తికరంగా ఎంత వచ్చిందో ఇవన్నీ చెప్తుంటే కనుక ఆహా అంటే ఈ సినిమా కొంచెం బెటర్గా ఉన్నట్లుందే అని అనుకోవచ్చు మీరు. ఎస్, ఏమాత్రం డిసప్పాయింట్ చేయదు. దీన్ని నమ్ముకున్న వాళ్ళకి అది న్యాయం చేస్తుంది. ఓకే సార్. ఇంకొక విషయం మర్చిపోవటం ఏంటంటే, శృతి హాసన్ మీ సినిమాలో ఉంది, ఆ సినిమాలో ఉంది. ఇద్దరు ప్రొడ్యూసర్లు కామన్, హీరోయిన్లు కామన్ అనేటువంటిది ఈ సినిమాల విషయంలో కామన్ మ్యాటర్. ఎలా, హౌ డూ యూ కాంప్లిమెంట్ దట్ హీరోయిన్? హీరోయిన్స్ విషయంలో వాళ్ళకి ఇలాంటివి తారసపండి గతంలో కూడా. ఒకే సీజన్లో రిలీజ్ అయిన సినిమాల్లో వాడు ఉండటం అనేది కూడా నేను చాలాసార్లు చూశాను. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంతే. ఐ మీన్ బాగుంది అమ్మాయి. ఓకే, ఇప్పుడు వాల్తేరు వీరయ్యకి కాసేపు సెలవిచ్చి మనం వీ విల్ టాక్ ద రిమైనింగ్ థింగ్స్. చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. 2022లో శుభవార్తలు విన్నాము చాలా చక్కగా. ద పాపులర్ పర్సన్ ఆఫ్ ద ఇండస్ట్రీ 2022 అనేటువంటి ఒక అవార్డు మీకు నేషనల్ స్థాయిలో అవార్డు రావటం అనేటువంటి ఒకటి. అట్లాగే తనకు కూడాను, రామ్ చరణ్కి కూడాను ఒక మంచి నేషనల్ డయాస్ మీద. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా బాధపడుతుండేవారు, ఒక జాతీయ వేదిక మీద తెలుగు వారికి దక్కాల్సిన గౌరవం గురించి మీరు ఎప్పుడు మాట్లాడుతుంటారు. ఆ విషయంగా 2 అవార్డులు ఒక జాతీయ స్థాయిలో మీ ఇద్దరికి, తండ్రి కొడుకులు ఇద్దరికి వచ్చినాయి. హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ దట్? అది చాలా యాదృచ్ఛికం. అది నాకు బెస్ట్ పర్సనాలిటీ ఆఫ్ ద ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ 2022 అని నాకు రావడం, వచ్చిన 5 రోజుల్లోనూ మళ్ళీ తనకి
ఫ్యూచర్ లెజెండరీ యంగ్ ఫ్యూచర్ లెజెండ్ అవార్డ్ లెజెండ్ అవార్డు అలాంటిది ఏదో తనకి ఎన్డీటీవీ ఎన్డీటీవీ చాలా స్టాండర్డ్ అవార్డు అది. సో అలాంటి అవార్డు రావడం అనేది చాలా సంతోషం అది. అండ్ తన సినిమా త్రిపులారు ఏ స్థాయికి హిట్ అయిందో, దానికి అందరూ ఎంత మంచి పేరు వచ్చిందో నాకు తెలుసు. అట్లాగే నా సినిమా కూడా గాడ్ ఫాదర్ ఆ సినిమా చేయటం, ఇప్పుడు ఇదిగో ఈ సినిమా, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇచ్చే విషయాలు. అన్నిటికంటే మరొక ఆనందాన్ని ఇచ్చే విషయం అదే ఎస్, అది ఇంకా ఎనలేని ఆనందం. అది మా ఇంటిల పాది ఎదురు చూస్తున్న సంగతి శుభార్త, తను తండ్రి కాబోతున్నాడు అన్నది. అది ఎనలేని సంతోషాన్ని, చాలా ఎమోషనల్కి గురయ్యే విషయం అది. అది కూడా 2022లోనే మాకు అది మా చెవిన పట్టం అన్నది, వాళ్ళ కడుపులో పట్టం అనేది అది మాకు ఎనలేని సంతోషం ఇస్తుంది. మా ఇంటిల పాది చాలా ఆనందంగా ఉన్నాం. ఎప్పుడు వస్తుందా ఆ నెల అనేది ఎదురు చూస్తున్నాం ఈ 2023లో. ఎప్పుడు ఇచ్చారు సార్ డేట్? తెలీదు కరెక్ట్గా, మేబీ ఆగస్ట్ అయితే చాలా బాగుండు. ఆగస్ట్ 22 అయితే ఉంటుంది కదా సార్, మేబీ 1 month అటు ఇట్లా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. సో దీస్ ఆర్ ఆల్ ద వెరీ హ్యాపీ మూమెంట్స్ సార్. తర్వాత హౌ యు ఆర్ ఫీలింగ్ అబౌట్ యువర్ కెరీర్? ఎందుకంటే 45 years ఆఫ్ దీంట్లో 46th year నడుస్తుంది. హౌ యూఆర్ ఫీలింగ్ సార్? మీరు మొన్న కూడా అంటున్నారు అయిపోయింది నాకు, ఐ సీన్ ఇనఫ్ ఇన్ ద లైఫ్ అండ్ ఐ వాంట్ టు పుట్ మై సెల్ఫ్ టు ద కాజ్ ఆఫ్ ద సొసైటీ అనేటువంటి ఒక సెన్స్లో మీరు అద్భుతమైన. అంటే అది యాజ్ సంపాదన పరంగా అన్నాను తప్ప నా ప్యాషన్ టువర్డ్స్ ఫిల్మ్స్ పరంగా అనలేదు. అది ఎప్పుడు ఒక దాహార్దిగానే ఉంటాను నేను, ఎప్పుడు ఆకలితోనే ఉంటాను, అర్ధాకలితో ఉంటాను నేను. కాబట్టి అది ఇంకా కావాలని కోరుకుంటాను. ఆ విషయంలో మీ విషయంలో ఒక విషయాన్ని గుర్తు చేస్తాను మీకు విషయం గుర్తు చేస్తాను. ఒకసారి మిమ్మల్ని స్టాలిన్ టైంలో ఇంటర్వ్యూ చేస్తూ నేను అడిగాను మిమ్మల్ని, సార్ మీ కుటుంబం నుంచి ఒక వారసుడు వస్తున్నాడు, ఎలా హౌ యూఆర్ ఫీలింగ్ సార్ అని అడిగితే, రానివ్వండి ఆ కెరటాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటాను చెప్పారు. అలాగే యూఆర్ రియల్లీ స్టిల్ నౌ కంపీటింగ్ విత్ ద యంగర్ జనరేషన్. రామ్ చరణ్తో పోటీ పడతారు, అల్లు అర్జున్తో పోటీ పడతారు, అందరితో పోటీ పడతారు, ఎన్టీఆర్తో, అందరితో పడతారు మీరు. ఫన్, అది సరదాగా ఉంటుంది. అది కొడుకు కానివ్వండి, మేనల్డ్ కానివ్వండి, బిడ్డ లాంటి ఇద్దరు ఆర్టిస్టులు కానివ్వండి, వాళ్ళతోటి పోటీ పడటం అనేది అందమైన అనుభూతి, అది బాగుంటుంది. పోటీని కాదు సార్, పోటీని మాటలతో ఉంచడం లేదు మీరు, వాళ్ళకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు మీరు. ఆన్ సెట్స్ 4-5 films పెట్టుకుంది మీరు, వాళ్ళకి లేవు. వాళ్ళకి ఒక సినిమా 2 సినిమాలు అయ్యేటప్పటికే లేకుండా పోతున్నారు, రిలాక్స్ అయిపోతున్నారు. దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ సార్. ఇక అలా కష్టపడి చేయకపోతే దానికి న్యాయం చేయనట్లే. న్యాయం చేయనప్పుడు నేను మొన్న కూడా అన్నాను, వదిలేసుకోవాలి. అలా సినిమాలు కావాలి అనుకుంటే ఒళ్ళు వంచి పని చేయాలి. అండ్ అంత న్యాయం చేయగలిగినప్పుడే సినిమాలు యాక్సెప్ట్ చేయాలి. నేను ఆ రకంగా సినిమాలు నాకు రావటం పట్ల ఇంకా ఆ ప్యాషను, ఆ కష్టపడాలి. సినిమా ఉండి షూటింగ్ ఉంటేనే హుషారుగా ఉంటాను ఆ రోజున. షూటింగ్ లేని రోజున ఏదో కామ్గా అలా క్వైట్గా ఉంటానేమో, ఏమైనా ఫ్రెండ్స్ వస్తే మాట్లాడడం తప్ప. నేను ఫుల్ రీజన్యువేట్ అయ్యేది అండ్ ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యేది, హుషారుగా ఉండేది మాత్రం సినిమా షూటింగ్ ఉన్న రోజున, సినిమా ఉన్న రోజు. అండ్ అందుకనే అది కావాలి. అండ్ మీరు అన్నట్టుగా ఇన్నేళ్ల సినిమాలో అన్నీ అనుభవించాను, సంతృప్తి చెందాను, ఆ కంటెంట్మెంట్ ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకు సంపద కానివ్వండి ఉద్దేశం తప్ప, సినిమాల పరంగా మాత్రం ఆకలి ఇంకా అలా ఉంది, ఇంకా అరులు చూస్తున్నాను, కావాలి టిల్ ద లాస్ట్ బ్రీత్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇది చాలు అనుకుని వేరే చోటకు వెళ్ళాను, అది కూడా చేస్తే న్యాయం చేశాను. రాణించకపోవడానికి కారణం వేరే తప్ప అక్కడ న్యాయం చేయక కాదు, నా డ్యూటీస్ని ప్రాపర్గా షెడ్ చేయక కాదు, నా ధర్మం నేను చూపించక కాదు, అన్నీ చూపించాను తెలుసు నాకు. కానీ ఇందులో మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూస్తే రెండిటికి తేడా సుస్పష్టంగా కనిపిస్తుంది నాకు. ఇక్కడ ఉండే ప్రేమ అంతా ఇంత కాదు, ఇక్కడ ఆదరణ అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, అక్కడ ఎక్స్పెక్ట్ చేసి దాని ద్వారా వాళ్ళు నీకు వర్డిక్ట్ చూపిస్తారు, తీర్పునిస్తారు. ఇక్కడ అలా కాదు, సినిమా కొంచెం బాగుంటే చాలు నేను భుజం మీద పెట్టుకుని నెత్తి మీద ఊరేగిస్తారు ఇక్కడ. అండ్ మిగతా అన్ని రకాల కంఫర్ట్స్, మర్యాదలు, ఆ ఆదరణ, ఆ కరిస్మా, ఇట్ ఈస్ సార్. ఇక ఎన్నాళ్ళు చేస్తారు సార్ ఈ యంగ్ వేషాలు మీరు? ఎన్నాళ్ళకు పాటు ఇక ఈ యంగ్ చరిష్మాని, ఈ యూత్ఫుల్ యాక్షన్ హీరోయిజాన్ని మీరు కంటిన్యూ చేయగలరు? ఇప్పుడు నేను అనుకుని చేస్తానా,
అది వాళ్ళు కోరుకుని వాళ్ళు చేయించుకుంటున్నారు అంతే. అది వాళ్ళని అడుగు నా ప్రశ్న ఆడియన్స్. మిమ్మల్ని మీరు కానీ రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారు కానీ అందుకని ఇది నేను కోరుకుని నేను చేస్తుంటే ఆన్సర్ చెప్పగలను. వాళ్ళు కోరుకుంటున్నారు, చేస్తున్నాం. క్యారెక్టర్స్ లో ఎనర్జీ చూపిస్తున్నారు మీరు. ఎస్, అయితే మొన్న అన్న మాట కూడా అదే కదా, చాచి పెట్టి కొట్టినట్టుగా అనిపించింది ఆన్సర్. అంటే చాలా రిఫ్లెక్టివ్ ఆన్సర్ ఇచ్చారు మీరు. చెయ్యకపోతే బెటర్ క్విట్, అది చెయ్యలేకపోతే క్విట్ ఇట్ అనేటువంటిది రిటైర్ అయిపోండి ఆన్సర్ చాలా బాగా వచ్చింది. అంతేగాని అవకాశం ఉంది కదా ఏదో చేద్దాం లేటో కాంప్రమైజ్ అయ్యి అరాకొరా మనసు పెట్టి చేయొద్దు, రిలాక్స్డ్ గా చేయొద్దు. టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ గా. ప్రాణం ఖరీదప్పుడు పునాది రాళ్ళప్పుడు ఎంత ఆకలితో ఉంటాం, ఎంత అరులు చేస్తుంటాం మనం. అది ఈ రోజుకి ఉండాలంటున్నాను. లేదంటే నువ్వు న్యాయం చేయనట్లే. అలాంటప్పుడు బెటర్ క్విట్ అండ్ గో. ఈ సినిమాలో ఆర్థర్ విల్సన్ కెమెరామెన్, ఆయన ఎక్కువ మాట్లాడు, చాలా తక్కువ మాట్లాడతాడు. నేను 8 days ఒక వాటర్ ఎపిసోడ్ చేశాను ఇందులో. అక్కడే ఉండి అదే వాటర్ మీద పడుతూ ఆ స్టాగ్నెంట్ అయిన వాటర్ మార్చడానికి కూడా టైం లేదు, ఎందుకంటే మారిస్తే 1 day షూటింగ్ ఆపాలి. అలా ఆపితే కనుక కాల్షీట్ పోతుందని నేనే పర్వాలేదు అని ఆ నీళ్లు మీద పడుతుంటాయి, పైనుంచి రెయిన్ పడుతుంటుంది. ఇలాగా 9 రోజులు 8 రోజుల పాటు నేను చేశాను. ఆ 8 రోజులు ఆ మురికి నీళ్ళు మీద పడుతున్నా ఓకే, అలాగే ప్రొసీడ్ అయ్యానంటే ఆ వర్క్ పట్ల అది చూసి ఆయన అంటాడు, ఏ హీరో నాకు తెలిసి నాకు 20 ఏళ్ల పైన అనుభవం ఉంది, ఎంతోమంది టాప్ హీరోస్ చేస్తాను నేను, ఎవరు కూడా చేయరండి. 2 days చేస్తే వాటర్ మార్చేయండి, మళ్ళీ కొత్త వాటర్ పెట్టండి అంటారు. ఆ 1 day కూడా మీరు షూటింగ్ వేస్ట్ కాకూడదని మీరు హెల్త్ కూడా చూసుకోకుండా చేశారు. ప్లస్ అన్నీ కలిపి ఒక డూప్ తోటి కంప్లీట్ ఎపిసోడ్ ఫినిష్ చేసి ఆ తర్వాత ఎక్కడ నాకు క్లోజర్స్ పెట్టాలి, ఎక్కడ నన్ను రీప్లేస్ చేయాలనే దాని మీద వాళ్ళు 2 days మేము పనిచేస్తూ ఉంటారు. బట్ ఆల్ ద డేస్ మీరే చేస్తారు. డూప్ షాట్స్ ఒక్కటి కూడా లేదు. మీరు ఆ ఎపిసోడ్ చూస్తే, ఆ వాటర్ ఎపిసోడ్, ఓషన్ ఎపిసోడ్, ఆ సముద్రపు ఎపిసోడ్ చూస్తే ఒక్క షాట్ కూడా డూప్ ఉండదు. ఏంటిది అన్నీ మీరు చెయ్యాలా, అసలు హ్యాట్స్ ఆఫ్ అండి, మేము చూసి అందరూ నేర్చుకోవాలంటూ ఆయన అంటుంటే నేను అది ఒక పొగడతగా అనలేదు. ఇది నేను డబ్బులు చూస్తున్నాను కదా, నా ఇది కమిట్మెంట్ కదా, ఇది నేను చెయ్యాలి కదా, ఈనింటిలా అంటారు అని నేను అన్నాను. సార్ ఇంకొక రకంగా చేయటం నాకు తెలియదు, ఒకటే విధానం, ఇలాగే చేయాలని నాకు తెలుసు, అలాగే చేస్తున్నాను. ఇది మీరు చూసారంటే లేదు సార్ మిగతా వాళ్ళు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలంటే అది ఆయన కాంప్లిమెంట్కి థ్యాంక్స్. వెరీ గుడ్ సార్. గత 3-4 సంవత్సరాలుగా చిరంజీవి గారి వ్యక్తిగత జీవితంలో కూడాను, వ్యక్తిగతమైన ఆలోచన విధానంలో ఒక రకమైన మార్పు, ఒక రకమైనటువంటి అంటే మెచ్యూరిటీ అనేటువంటిది అనండి, ఒక సెరెనిటీ అనండి, లేకపోతే ఒక స్థితప్రజ్ఞత అనండి, ఒక స్థిరత్వం అనండి, ఏదో తెలియని ఒక ధార్మికమైనటువంటి ఒక భావన అనేటువంటిది కలుగుతుంది మీ ఆలోచన విధానంలో. ద వే యు ఆర్ టేకింగ్ ద పీపుల్ క్లోజ్ టు యూ అనేటువంటిది కలుగుతుంది. ఏంటి సార్ ఈ ఆలోచన చేంజ్కి కారణం? ప్రభు, ఇది కొత్తగా వచ్చినటువంటి ఆలోచన విధానం కాదు. ఇది ఎప్పుడు అంతర్గతంగా ఉంటూ బై బర్త్లోంచి ఇది వచ్చినటువంటి క్యారెక్టర్, ఎవరికైనా సరే ఏదైనా సరే. అండ్ ఆ క్యారెక్టర్ ఎప్పుడో కావాలో అప్పుడే బహిర్గతం అవుతుంది. అప్పటిదాకా అది అంతర్లీనంగా వస్తూ ఉంటుంది. బాహ్యంగా నేను ఈ ప్రశ్నలు నిలదొక్కుని నా గురించి ముందు నేను చూసుకోవాలి, నా యొక్క అభివృద్ధి చూసుకోవాలి, ఆ తర్వాత నన్ను నమ్ముకున్న నా వాళ్ళ గురించి అభివృద్ధి చూసుకోవాలి, మా కుటుంబ సభ్యుల అభివృద్ధి చూసుకోవాలి, ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఆ తర్వాత కొంతమంది స్నేహితులు, ఆ తర్వాత నా నిర్మాతలు అంటూ మన యొక్క ప్రయారిటీస్ ఇవి మారుతూ వస్తుంటాయి. అంతేగాని అంతర్లీనం ఉన్న క్యారెక్టర్ మారదు. ఎందుకంటే ఎప్పుడో ఎముడుగు మొగుడు సినిమాలో ప్రతి రైతులు చనిపోయినప్పుడు అప్పట్లోనే మీరు వినే ఉంటారు, మీరు ఇండస్ట్రీ లేనప్పుడు అప్పట్లోనే ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఒక 15-20 మంది ఫ్యామిలీని పిలిచి ఆ యొక్క ఆత్మహత్య చేస్తున్న కుటుంబాలకు ఇచ్చాను. ఆ రోజున పొలిటికల్గా కాదు, పొలిటికల్ లీడర్స్గా కాదు, ఏదో పేరు వచ్చేస్తాను కాదు, వినగానే చాలా బాధ అనిపించింది. అందుకని వాళ్ళని పిలిపించుకుని ఆ ఆడపడుచులకి ఆ రోజున ఇచ్చుకున్నాను. అంటే ఆ క్యారెక్టర్ అప్పట్లో ఉంది, నా దగ్గర లేకుండా పోలేదు. అది అలాగే ఎక్కడ ఏ యొక్క వరద బాధితులైనా సరే వెళ్ళి సహాయ కార్యక్రమాలు నా వంతు నేను చేస్తూ వచ్చాను, డబ్బులు అనౌన్స్ చేస్తూ వాళ్ళకి ఇచ్చాను. అలాగే ఆయా గవర్నమెంట్లో సహాయ నిధులకు ఇస్తూ వచ్చాను. అది కాకుండా ఇప్పుడు మరీ పర్టికులర్గా ఈ మాట్లాడుతున్నది ఏంటి ఎలాగంటే, ఇక నా కోసం నాకు చాలు, నాకు ఫ్యామిలీ సభ్యులు అందరూ అభివృద్ధిలోకి వచ్చారు,
వాళ్ళందరికీ ఆ భగవంతుని దయ వల్ల ఆ ప్రేక్షక అభిమానుల వాళ్ళ దయ వలన వాళ్ళందరూ మంచి స్థితికి వచ్చారు. ఇప్పుడు నా కోసం నేను చూసుకునే కంటే నన్ను ఇన్నాళ్ళు బట్టి ఆదరించిన ప్రజలకు ఇప్పుడు నేను చెయ్యాలి అంటూ అంతర్గతంగా అంతర్లీనంగా నా క్యారెక్టర్ బయటకు వచ్చిందే తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కొత్తగా వచ్చింది. నేను ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, ఆ ప్రేక్షకుల మధ్య ఉండాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలని ఎప్పుడు అనుకునేవాడిని. అండ్ ఆర్టిస్ట్గా కూడా అలా ఎందుకు ఉండకూడదు? అవును. నేను ఆ గుప్పిట్లో ఉన్నంత వరకే ఆ గ్లామర్ యొక్క అందం అసలు తెలిస్తే ఏం ఉండదు అని అంటారు. నేను పొలిటికల్గా ఉన్నప్పుడు వీధి వీధి తిరిగాను ఉభయ రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లోనూ, అవును. అప్పట్లో అవును. సంయుక్త ఆంధ్రప్రదేశ్లో. అవును. మరి తిరిగినప్పుడు నా గ్లామర్ పోవాలిగా. అవును. ఇప్పుడున్నంత బిజినెస్ యంగ్స్టర్స్ ధీటుగా ఇప్పుడు బిజినెస్ జరుగుతుందన్న, ఇప్పుడు యంగ్స్టర్స్కి వాళ్ళకి క్రేజీ హీరోస్కున్న ఆదరణతో ఇంకా చూస్తున్నారన్న, ఆ ఎమోషన్ వాళ్ళు కనబరుస్తున్నారన్నా సరే అది గ్లామర్ ఏమైపోయింది? సో గ్లామర్ అన్నది ఎన్నిసార్లు బయటపడ్డావు అనే దాని మీద ఆధారపడదు, బయట తిరిగామన్న దాని మీద. తిరిగి ఆధారపడి ఉండదు. ఎంతగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నావు, నీ క్యారెక్టర్ను వాళ్ళు ఎంతగా ఓన్ చేసుకున్నారు, వాళ్ళు ఎంతగా ప్రేమిస్తున్నారు, నువ్వు ఎంతగా దానికి రెసిప్రొకేట్ అవుతున్నావు, ప్రతిస్పందిస్తున్నావు అనే దాని మీద ఆధారపడుతుంది. అలా ఆధారపడాలంటే వాళ్ళు నేను ఓన్ చేసుకోవాలి. నేను సినిమా హీరోగా కాదు, రియల్ లైఫ్ హీరోగా కూడా వాళ్ళు చూడగలగాలి. ఎవరికైనా సరే నా ఉద్దేశంలో ఏంటంటే, నువ్వు వాళ్ళకి ఒక 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 సహాయం చేయటం అని కాదు, అవసరంలో వాళ్ళకి ఆదుకుంటావు అనే నమ్మకం మనం కలగచేయాలి. అప్పుడే నువ్వు రియల్ హీరోగా ఉండగలుగుతావు. అంటే వాళ్ళకి పరిశ్రమ వరకు మన సిసిసి అని పెట్టి వాళ్ళకి నిత్యావసర వస్తువులు నేను అందివ్వటంలో అందరి సహాయం తీసుకుని అందరినీ భాగస్వామ్యం చేశాను. కానీ నడుం బిగించి ముందు వాళ్ళకి చేసినందుకు గాను అది వాళ్ళు మర్చిపోలేరు. అలాగే ఆక్సిజన్ బ్యాంక్స్ ప్రాణాలను కాపాడింది. అలాగే బ్లడ్ బ్యాంక్ ఎన్ని సంవత్సరాలుగా ఎంతమందికి ప్రాణదానం చేస్తుందంట, అంత ఇంత కాదు. సో ఇవన్నీ కూడా వృధా కావు. ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఇంత ప్రేమ చూపిస్తున్నారు. సో సినిమాకి వెళ్ళి తెర మీద చూసుకుని సబ్జెక్ట్ బాగుంటే వాళ్ళు ఆదరిస్తారు. బాగుండిపోతా బా చిరంజీవి గారు ఏంటి ఇలాంటి సినిమాలు చేసారు వాళ్ళు ఏదో అని వదిలేస్తారు వాళ్ళు. కానీ నన్ను వదలరు. నా సినిమాలు వదిలేయచ్చు బాగుండిపోతే, నన్ను వదలరు. ఎందుకు వదలరు అంటే నేను నా వ్యక్తిగతంగా వాళ్ళతో అంత ఇంటరాక్ట్ అవుతున్నాను. వాళ్ళ కోసం నేను ఏం చేయాలని పరితపిస్తూ ఉంటాను. ఎంత చేస్తున్నా అన్నది అది మీరే చెప్పాలి నాకు. కానీ ఇంకా ఇంకా చేయాలన్నది మాత్రం ఆ తపన ఉందన్నది చిత్తశుద్ధితో నేను ఒప్పుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఈ చరిత్ర అంతా మేము దశాబ్దాలుగా చూస్తున్నాం. ఎముడుగు ముగ్గుడప్పుడు పత్తి రైతులకు చేసినటువంటిదే కాదు, అంతకుముందు ఇంటర్నల్గా సెట్లో కానీ తోటి ఆర్టిస్టులకు కానీ టెక్నీషియన్స్కి కానీ ఏదైనా వస్తే మీరు స్పందించే విధానం గురించి మా అందరికి తెలుసు, అది వదిలేద్దాం. తర్వాత ద వే యూ హ్యావ్ ఒక సేవా ఉద్యమాన్ని మీరు ఎలా స్టార్ట్ చేశారో, ఒక రక్త నిధి అనేటువంటి బ్లడ్ బ్యాంక్ కానీ నేత్రదానం కానీ ఆక్సిజన్ బ్యాంక్స్ కానీ మీరు ఎంతకాలంగా నిరంతరంగా చేస్తున్నటువంటి సేవ మాకు తెలుసు. వీఆర్ ద ఐ విట్నెస్ ఫర్ దట్, ఫర్ యువర్ ఐ బ్యాంక్ అండ్ యువర్ బ్లడ్ బ్యాంక్. కానీ ఇంత సర్వీస్ చేస్తున్న మీ మీద కొన్ని సందర్భాల్లో వస్తున్నటువంటి కొన్ని విమర్శలు అనేటువంటి వాటికి మీరు ఇప్పుడు సమాధానం చెప్పారు, మీ ఆన్సర్స్ అనేటువంటి ఉండవు. సర్టన్ క్వశ్చన్స్ ఆర్ సర్టన్ రూమర్స్ ఆర్ లెఫ్ట్ అన్ఆన్సర్డ్ అండ్ దే ఆర్ స్ప్రెడింగ్. స్వైర విహారం చేస్తుంటే అలాంటి ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతాను నేను. ఆ 3టికి వివరాలు ఇవ్వండి సార్. ఇవన్నీ పబ్లిక్లో బాగా నాంతనటువంటి విషయాలు. మీరు రాజకీయాల్లో బాగా పార్టీ పెట్టి 2008లో ఆ 8 months పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో మీరు ఉద్ధృతంగా రాజకీయమైనటువంటి ఒక రణరంగంలో ఉన్న సమయంలో మీకు మొగల్తూరులో ఉన్నటువంటి ఒక స్థలాన్ని, లైబ్రరీకి స్థలం అడిగితే, అక్కడ ఉన్నటువంటి మీదే మీ ఇల్లు మీ ఇల్లు అడిగితే ఇంకా ఇల్లు అమ్మలేదా, బుద్ధిందా లేదా మీకు అని చెప్పి మీరు మేనేజర్ల మీద కోపడి కేవలం 3 లక్షల రూపాయల కోసం ఆ స్థలం అమ్మేసుకున్నారు. లైబ్రరీ అడిగితే కూడా ఇవ్వలేదు, ఈయన ప్రజాసేవ చేసేది అనేటువంటి దాన్ని బాగా ప్రచారం పొంది, ఆ ప్రచార ప్రభావం అనేటువంటిది మీ ప్రజారాజ్యం పార్టీ మీద కూడా కొంత ప్రభావం చూపించినటువంటి వాస్తవం జరిగింది. నిజంగా 3 లక్షల కోసం మీరు అమ్ముకునే వాళ్ళు మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నా ఎంత ఇస్తున్నారో తెలుస్తుంది. అసలు ప్రపోర్షన్ కుదరట్లేదు. ఇది మీ నైజానికి మీకున్నటువంటి పేరుకి ఆ 3 లక్షల దానికి పంతన కుదరట్లేదు. అదొక వివరణ ఇవ్వండి సార్. అంటే ఇలాంటి దానికి సమాధానం చెప్పాలంటే నాకే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ అవసరం కోసం మనిషిని టార్నిష్ చేయాలి, ఏదో ఒక లేని మచ్చలు కూడా మనం అతని మీద చల్లాలి, బురద చల్లాలి అనే ప్రయత్నంలో చేసినటువంటి ఇవి యాక్చువల్గా అంటే మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంది చెప్పాలంటే. అంటే అది నా ఆస్తి కాదు, అది మా మావయ్యది, ఆయన శ్రీనివాసులు గారు అని చెప్పేసి ఆయన అది
అంటే మా అమ్మమ్మ గారి తమ్ముడు ఆయన, మా బిడ్డ మా అమ్మగారి తమ్ముడు. సో ఆయన ఆస్తి నేను ఎలాగా ఇస్తానండి? నాకు ఏంటి రైట్ ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా ఆస్తి కాదు, మా నాన్నగారి సంపాదన కాదు, మా నాన్న తరపు తాత కాదు, ఇది అమ్మగారి నాన్నగారిది. అదే ఆయనేమో ఆయన బిడ్డకిచ్చుకున్నాడు అది. నేను అక్కడ వాళ్ళ ఇంట్లో పాటు నేను కూడా పేయింగ్ గెస్ట్ గా అన్న, కానీ వాళ్ళు నేను వెళ్ళి చదువుకున్నాను. అంత మాత్రం చేస్తే చిరంజీవి సొంతూరు అయిపోలా. అక్కడ అమ్మకి అక్కడ సొంతూరు ఎక్కడో కూడా మా తాతలది ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఎక్కడో అంటారు. సో నాన్నగారి పెనుగొండ, సో అమ్మగారి నాన్నగారు నెల్లూరు. ఆయన ట్రాన్స్ఫర్స్ దృష్ట్యా మొగల్తూరు చేరుకున్నారు. అక్కడ అమ్మ పెళ్ళయింది, అక్కడే గర్భం దాల్చింది, నన్ను ప్రసవించింది అమ్మ. ఆ రకంగా అది నా ఇల్లు అయింది, నా ఊరు అంటారు తప్ప అది అమ్మగారి ఊరు. అది నాన్నగారిది పెనుగొండ, వెస్ట్ గోదావరి. సో అది పక్కన పెడితే అది మావయ్య గారి ఇల్లు అండి. సో అది అమ్ముకునేది ఆయన పేరు మీద ఉన్నది, ఆయన అమ్ముకుంటాడా లేకపోతే ఉచ్చుకుంటాడా అది ఆయన ఇష్టం. అది దానికి నాకు సంబంధం ఏముంది? అది మీ స్థలం అని చెప్పేసి మీరు ఇవ్వలేదని చెప్పేసి ఆ రోజున మరి అంతా ఎవరన్నారో ఏంటో తెలియదుగా నేను విన్నాను ఇది. తర్వాత అది ఎవరిని అడిగారు, ఎవరు అడిగారు? లైబ్రరీ అండి ఇది. ఎవరు అడుగుతారండి? అది లైబ్రరీకి ఎందుకు ఇస్తారండి? అది లైబ్రరీ కావాలంటే నేను డొనేట్ చేసి, ఆ తర్వాత నా స్నేహితుడు సత్యప్రసాద్ అని పండరి అంటాం, డాక్టర్, అతను భీమవరంలో ఉంటాడు. సో అతని నేతృత్వంలో నేను మొగల్తూరులో ఒక లైబ్రరీ కట్టించాను. లైబ్రరీ ఉంది ఆల్రెడీ, అది ఎప్పుడో కట్టించారు. మరి లైబ్రరీని దీన్ని ఎందుకంటారో నాకు అర్థం కాదు అది. అండ్ ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. అది మావయ్య గారు అది ఆయన కూడా బ్యాంక్లో చేస్తూ ఆయన దాన్ని అమ్మేసుకున్నారు, వెళ్ళిపోయారు. దాని తర్వాత అమ్మమ్మలు నాతో పాటే చెన్నై వచ్చేసారు, అక్కడే ఉన్నారు, నాతో పాటే ఉండేవాళ్ళు. వాళ్ళు మరణించేంత వరకు వాళ్ళు నాతో పాటే ఉన్నారు. హైదరాబాద్కి వచ్చారు. అది వాళ్ళ బాధ్యత నేను తీసుకున్నాను అంతే. అది దాని కానీ సార్ మరి మీ దృష్టికి వచ్చిందో అలా తెలియదు, కానీ ఆ టైంలో మాత్రం దీని ప్రచార ప్రభావం చాలా ఉందండి. అవునవును, చాలా 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 మంది అడిగేవాళ్ళు. ఆ క్లారిటీ ఇప్పుడు తీసుకున్నా నేను. అసలు నాకు సంబంధం లేదు, అది నా ఇల్లు కాదు, అది ఇల్లు సో కాదు. కాకపోతే అది నా ఇల్లు అనుకుంటే దానికి ఒక ప్రాచుర్యం ఉంటుంది, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అలా వాళ్ళు అనుకుంటున్నారు. అనుకోకండి అది నాది కాదు కదా, ఎందుకు అనుకుంటారు నా ఇల్లు కాదు అది అని. ఎక్కడ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి? సో అది చిరంజీవి పుట్టిన ఇల్లు, తను పెరిగిన ఇల్లు అని చెప్పేసి అందరూ వచ్చి చూస్తూ ఉంటుంటే కనుక దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. ఆ ప్రాముఖ్యతతోటి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. ఇంకా సిల్లీగా అనిపించచ్చు. ఇంకొకటి ఆ రోజుల్లో సుమన్ జైలు పాలైనప్పుడు ఆన్సర్ కూడా ఇవ్వడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది ప్రభు. ఇప్పటికి మీ ఇద్దరు అడగండి, మీ ఇద్దరు మంచి స్నేహితులు అండి. మధ్యలో ఎవడో ఏదో ఒక పోరంబోకు జర్నలిస్ట్ లాంటి వాడు ఈ మాట హార్ష్గా ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఎవతో రాశాడా, ఆ రాసిన దాని నుంచి వక్రీకరించారా? ఇప్పటికి ఎన్ని వందల సార్లు సుమన్ చాలా సార్లు చెప్పారండి, అసలు అదేం లేదు, మేము ఇద్దరం మంచి స్నేహితులు, అసలు ఆయనకి నాకు ఏం లేదు, నన్ను అయినా సరే అది కరెక్ట్ అని అన్ని అంటాం. వాటి సాడిజం అది. ఇప్పటికీ నేను మంచి విషయస్ చెప్తుంటాను, తను విషయస్ చెప్తుంటాడు. మేము ఇద్దరం 80s రీయూనియన్లో మేము ఇద్దరం కలుసుకుని ఉంటాం, నవ్వుకుంటుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళకి తృప్తిగా ఉండదా? అదే అని పదే అని దాన్ని ఇంకా దాన్ని నర్చర్ చేస్తూ నీళ్లు పోసి దాన్ని పోషిస్తుంటే ఇట్ ఈస్ మీనింగ్. అంటే దీనికి ఒకటి ఏంటంటే సుమన్ గారు ఎన్నిసార్లు చెప్పారు, చాలాసార్లు చెప్పారు, మీ వైపు నుంచి ఒక క్లారిఫికేషన్ వస్తే కానీ ఇట్లాంటి కొంచెం ఇలాంటి వాటి మీద మాట్లాడుకోవడం సిగ్గుచేయడం. ఓకే, దట్ ఈస్ ట్రూ. అంటే బట్ జస్ట్ టు మేక్ ఏ క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు చెప్పారు దట్ ఈస్ వన్. ఏ తప్పు చేయని వాడిది ఎప్పుడు ఏదో అవాకులు చవాకులు పేలేరు కదా అని చెప్పేసి అది పట్టుకుని ఇలా సాగతీయడం అనేది అదొక సాడిస్టిక్ ప్లెజర్, పైశాచిక ఆనందం. నా నుంచి ఎవరు ఏ తప్పు పట్టలేరు. కాబట్టి ఇలాంటివి ఇంకా పట్టుకుని వాటిని. సో దిస్ క్లారిఫికేషన్ ఇస్ డన్. 2 క్లారిఫికేషన్స్ అయిపోయినాయి. మూడోది ఒకటి అడుగుతాను సార్. మీ మీద ఒకసారి విష ప్రయోగం జరిగింది అనేటువంటిది నిజమేనా? బర్త్డే కేక్లో ఇవన్నీ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. లేదు, అది అందులో కొంతవరకు ఉంది. ఒక ఆడాడు పిచ్చి అభిమాని అనుకుంటాడు. ఎప్పుడు సార్ ఏది జరిగింది? ఇది మరణ మృదంగం షూటింగ్ జరుగుతుంది గిండి హార్స్ క్లబ్ దీంట్లో రేస్లో. మన క్రియేటివ్ కమర్షియల్స్ రామారావు గారి షూటింగ్. ఆ రోజు అక్కడ ఫైట్ సీక్వెన్స్. సో అప్పుడు ఫ్యాన్స్ డైరెక్ట్గా వచ్చేయటం, మీట్ అవటం. అదే అది కేక్ కట్ చేయమన్నారు, సరే కట్ చేశాను. దాని లోపల తీసి నా నోట్లో పెట్టబోయాడు. అలా చేతితో పట్టున పెడితే నాకు ఇష్టం ఉంటుంది, చూసే స్పూన్స్తో తింటాడు. సరే వద్దు అన్నాను. ఆడు పట్టుకుని బలవంతంగా నోట్లో పెట్టేశాడు. పెట్టేసరికి ఎక్కడ కొంచెం నాకు చిరు చేదులాగా ఏదో అనిపించింది.
వెంటనే ఊస్తే దాని లోపల ఏదో ఎక్స్ట్రా పౌడర్ మధ్యలో పెట్టినట్టు అనిపించింది. ఇదేంటిది అన్నాను. రామారావు గారు వాళ్ళకి అనుమానం వచ్చింది. వెంటనే పట్టుకుని వాడు ఏం చేస్తే ఏం లేదు అన్నాడు. అని పట్టుకుని దాన్ని ఏదో ఎక్కడికో టెస్ట్కి పంపించారు. పంపిస్తే సమ్ ఏదో పౌడర్ లాంటిది, అది ఏం పౌడర్ తెలియట్లేదు, బట్ పాయిజనస్ ఏదో అని అన్నారు. ఆ తర్వాత రామారావు గారు వాడిని కొట్టేశారు, కేసీ రామారావు గారు. ఆ తర్వాత వాడు చెప్పాడంట, లేదు ఈ మధ్య చిరంజీవి గారు నాతో సరిగ్గా మాట్లాడలేదు, మా ప్రాంతం నుంచి మరొకరితోటి ఆయన ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, అందుకని నాకు ఆయన దగ్గర అవ్వాలని చెప్పి నేను కేరళలో వశీకరణ మంత్ర పౌడర్ని ఇస్తా తీసుకొచ్చాను అన్నాడు. ఇవి చాలా సిల్లీగా, చాలా ఇదిగా అనిపిస్తాయి. నేను దాన్ని అప్పుడే కుట్టుపడేసాను, పడేయండి, వదిలేసేయండి, అదే ఏదో ట్రై చేసాను అంతే తప్ప విషప్రయోగం అనే దానికి చెలవులు పొలవులు చేరి కానీ దాని అదేదో వశీకరణ మంత్రం మా ఏదో ఒక పౌడర్ అండి, అది కేరళలోంచి పట్టుకొచ్చాడు. ఆయన తింటే ఆయన మళ్ళీ నన్ను ఇదొకటిలాగా ఇష్టపడతారు, దగ్గర తీసుకుంటారు అని ఇదండి, అందుకు ఇంకేం లేదు అన్నాడు. బాబు అందులో మూర్ఖపు అభిమానం అది. పోనీ సార్, ఈ చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇంతకుముందు ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు, ఇది నాకు అడగడానికి నాకే సిల్లీ కనిపించింది. కానీ ఈ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వాటికి చిన్న క్లారిఫికేషన్ మీ వైపు నుంచి తీసుకున్నాను. పోతే సార్, ఇక అసలు విషయాల్లోకి వద్దాం సార్. చాలా ఉన్నాయి సార్. మీకు గాడ్ ఫాదర్లో ఒక డైలాగ్ ఉందండి, రాజకీయాలకు నేను దూరం అయ్యాను కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు అంటే అట్లాంటిది క్యారెక్టర్ అంటది కదా, రాజకీయాలు కాలేదు క్యారెక్టర్ అన్నది, క్యారెక్టర్. కానీ మీరు నిజంగా ఈ రోజున రాజకీయాలకు దూరంగా ఉన్నారు, ఎవేగా ఉన్నారు. ఆ క్యారెక్టర్ అన్న మాట నాకు ఎందుకు ఆపాదిస్తుంది? మీకు అదే అలా ఉన్నారు మీరు, అంత బాగా ఉన్నారు మీరు, అంత ఎవేగా చాలా సెటిల్డ్గా ఉన్నారు మీరు. అలాంటి మీకు ఇప్పుడు రాజకీయపు బురద అంటు చేస్తున్నారు. మన ఈ మధ్య ఒక ఎవరు చేస్తున్నారు కదా, మాట్లాడుతున్నారు, చేస్తున్నారు కదా, దానికి మీద మీకు ఎలా రియాక్ట్ అవుతారు మీరు? అందరూ అర్థం చేసుకున్నారండి, నేను పాలిటిక్స్కి 100% ఎవేగా ఉన్నాను. అండ్ ఎలాంటి పాలిటిక్స్ సంబంధించి రాజకీయంగా ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వటం కానీ, ఎలాంటి ఇండైరెక్ట్గా చెప్పడం కానీ ఉంటుంది. అది సినిమా ప్రమోషన్లో ఆ సినిమా డైలాగు, ఆ క్యారెక్టర్ పరంగా నేను మాట్లాడిన దానికి వెంటనే ఒక రకమైన ఊపు వచ్చేసింది. అది మా సినిమా వరకు ఉపయోగపడితే చాలా అనుకున్నాను, అలాగే ఉపయోగపడింది. అందులో అలాంటివి లేవు. ఇంకా మళ్ళీ ఇంకా సినిమా తప్ప వేరే వ్యాపకం, వేరే వ్యాపారం, వేరే వ్యవహారం నాకు లేదు, ఉండదు. ప్రజలతో ఎలాంటి మమైకం లేకుండా, ప్రజలకు ఎలాంటి సేవ చేయకుండా, ప్రజలకు ఏమాత్రం మేలు చేయకుండా కారణంగానే ముగ్గురు అన్నదమ్ముల్ని వాడగొట్టారు. ఏం చేశారు వీళ్ళు ప్రజలకి అనేటువంటిది ఒకప్పటి మీ సహనటి రోజా రీసెంట్గా చేసినటువంటి కామెంట్స్. ఈ అమ్మాయి ఆ టైంకి అలా చేయాల్సి వస్తే నేను దాని గురించి కామెంట్ చేయలేను. ఎందుకంటే నాకు ఎవరైనా సరే నేను ఏం చేస్తాను, ఏం చేస్తున్నాను అన్నది, అటు బ్లడ్ బ్యాంక్ సంబంధించి, CCT సంబంధించి, మొన్న పెట్టినటువంటి కరోనా క్రైసిస్లో నేను చేసింది కానివ్వండి, దానికి కోట్లు ఖర్చు పెట్టింది కానివ్వండి, ఆక్సిజన్ బ్యాంక్, ఇవన్నీ కూడా నిలువెత్తు సమాధానాలు. కాబట్టి దానికి ఆన్సర్ చెప్పడం అనేది నాకు చాలా నా స్థాయిని తగ్గించుకున్న వాడిని అవుతాను నేను. అయితే ఒక్కటి, వాళ్ళు మాట్లాడారు కదా అని చెప్పేసి నేను వాళ్ళని కామెంట్ చేయదలుచుకోలేదు. పొలిటికల్గా ఉన్నప్పుడు కూడా అయితేనేమి, ఇప్పుడైతే మరీను నేను చేయదలుచుకోలేదు. ఎందుకంటే నాతో పాటు నటించారు వాళ్ళందరూ, నాతో పాటు సెంటిమెంట్ పంచుకున్నారు. మా ఇంటికి వచ్చారు, అప్పుడు మేము మా ఇంట్లో భోంచేశారు, మా ఇంట్లో సొంత మనుషుల్లాగా వాళ్ళు తిరగాడారు. సో వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ ప్రకారం, వాళ్ళ నైజం ప్రకారం వాళ్ళు ఏదైనా మాట్లాడితే నేను దానికి స్పందించేసి చిచి ఇలాగా నేను మాట్లాడటం అనేది నా నైజం కాదు. అది వాళ్ళు ఏం మాట్లాడినా సరే వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఎన్నిసార్లు అక్క అని, సార్ అని మా ఇంట్లో భోంచేసి వాళ్ళకి కావాల్సిన వంటకాలు పెట్టి తినిపించుకున్నారు. నేను ఆత్మీయంగా మనస్ఫూర్తిగా వాళ్ళని ఆహ్వానించాను, వాళ్ళ ఫ్రెండ్షిప్ని ఆస్వాదించాను, వాళ్ళకి మనసారా మాతో పాటు షేర్, నిన్న కాక మొన్న నేను అలాగే షేర్ చేసుకున్నాను. బట్ దానికి సెంటిమెంట్కి, ఆ ప్రేమలకి, ఆ వాత్సల్యానికి నేను విలువిచ్చే మనిషిని. దాని మీద కౌంటర్ ఇచ్చి వాళ్ళని తగ్గించేసేసి నా యొక్క సెంటిమెంట్, నేను ఇచ్చే విలువను నేను పటాపంచలు చేసుకోలేను. వాళ్ళు ఏమైనా మాట్లాడి, అది వాళ్ళ నైజం. నా నైజం దానికి విలువ ఇవ్వటం, ఆ ప్రేమకి నేను, ఆ సెంటిమెంట్కి నేను
వాల్యూ ఇచ్చి దాన్ని బదిలిపరుచుకుంటాను. వాళ్ళది టైం టు టైం మేము మారిపోతుంటాం, మా ఇష్టం వచ్చి మాట్లాడుతుంటాం, అన్యూ అడ్వాంటేజ్ తీసుకుంటాం అనేది వాళ్ళ నైజం అది. సో వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇంకా ఏమైనా మాట్లాడుతారో మాట్లాడివ్వండి. అంటే సెంటిమెంట్కి, ప్రేమలకి, చూపించిన వాత్సల్యాలకి విలువే లేదా? ఇంతేనా ప్రపంచం? దేన్ని కోరి, దేన్ని ఆశించి, ఏ లబ్ధి కోసంగా ఇలా మాట్లాడతారు? ఎవరిని కరుణ పొందాలనేది నాకు చూస్తుంటే అబ్బా, వీళ్ళకి పరిణితి ఎప్పుడు వస్తుంది? రాజకీయాలంటే ఇలాగే ఉండాలా? వేరే విధంగా ఉండకూడదా? రాజకీయంగా మీరు చాలా తటస్థంగానే ఉన్నారు. మీరు ఎప్పుడైతే విరమించుకున్నారో రాజకీయాల నుంచి, ఆ రోజు నుంచి నేను రాజకీయాలు ఉన్నప్పుడు కూడా మాట్లాడలేదు. మాట్లాడలేదు. అప్పుడు కానీ ఇప్పుడు నా నైజం ఇదే. అవును, నేను మాట్లాడాను. బట్ నాతోటి సెంటిమెంట్ పంచుకున్న వాళ్ళతోటి, నాతోటి ఆప్యాయత పంచుకున్న వాళ్ళకి, నాతో పాటు ప్రొఫెషన్ పంచుకున్న వాళ్ళతోటి నేను ఏ ప్రేమ ఆనాడు చూపించానో ఈ రోజుకి పొలిటికల్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అదే ప్రేమను చూపిస్తాను, అలాగే కనపరుస్తాను. నా ఇంటికి వస్తే నా ఆడపడుచు వచ్చినట్టుగానే నేను చీర, పసుపు బట్టలు అన్నీ పెట్టి, పసుపు కుంకాలతోటి వాళ్ళని ప్రేమిస్తాను. అదే రకంగా వాళ్ళని ఆదరిస్తాను. వాళ్ళకి నా ప్రశంసలు అందజేస్తాను. ఎవరైనా కానీ ఇస్తాను. అదే రకంగా నేను చేస్తాను. ఇప్పుడు మీరు రాజకీయంగా ఎవేగా ఉన్నా కూడాను యూఆర్ గివింగ్ ద డ్యూ రెస్పెక్ట్ టు వన్ అండ్ ఆల్. ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మధ్య ఒక చక్కటి వాతావరణం కనిపించింది. ఆ వాతావరణాన్ని కూడా కన్సిడర్ చేయకుండా మళ్ళీ మీ మీద పొలిటికల్గా, రాజకీయంగా కామెంట్లు చేస్తున్నారు కదా. అది కేవలం మీ పవన్ కళ్యాణ్ మీ తమ్ముడు కావటమా రీజనా, లేకపోతే మీ మీద వ్యక్తిగతంగా కూడా ఒక ద్వేషభావమా, తక్కువ భావమా? ఏమనుకుంటున్నారు మీరు? తమ్ముడిని నన్ను డెఫినెట్గా వేరువేరుగా చూడాల్సిన పరిస్థితి అలాగే చూస్తున్నారు. ఎందుకంటే నేను పొలిటికల్గా, ఫ్యామిలీ పరంగా మేము పండగలకి, పబ్బాలకి కలుసుకుంటుంటాం కానీ, అండ్ ప్రొఫెషనల్గా కానివ్వండి, తను తీసుకున్నటువంటి దారి కానివ్వండి, తనది వేరు, నాది వేరు. ఆ రకంగా క్లారిటీ ఉంది క్లియర్గా. ఏదో దాని ఏమంటారు, గోడ మీద పిల్లి వాటని ఎప్పుడు అనేది లేదు, ఉండదు కూడా. అది తమ్ముడు వెళ్తున్నాడు, తను వెళ్తున్న విధానానికి ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. దట్స్ ఇట్. కానీ డైరెక్ట్గా అనేది మాత్రం నేను పాలిటిక్స్లోకి రాను. నా ప్రమేయం లేదు, నాకు అవసరం లేదు. సో నాది సినిమా తప్ప మరొక ధ్యాస లేదు. అండ్ మీరు అడగాలని క్వశ్చన్ డైరెక్ట్గా అదే డైరెక్ట్గా అడగతంటే, రేపు జరగబోయే ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో మీరు తమ్ముడికి రాజకీయంగా ఎలాంటి సపోర్ట్ ఇవ్వరా? రాజకీయంగా సపోర్టు తీసుకోవాల్సిన అవసరం తనకి లేదు. అండ్ అలాంటి పరిస్థితి రాదు, రాకూడదు. వచ్చినా సరే తమ్ముడు మంచి తను కోరుకున్నది అవ్వాలని అనుకుంటాను తప్ప నేను మాత్రం పొలిటికల్గా ఎలాంటి ఇది నాకు లేదు, నా ప్రమేయం ఉండదు. మీరు తమ్ముడు కూడా ఆ ప్రమేయం అవసరం లేదు. మీరు కాకపోతే మీ మెగా కాంపౌండ్లో 7 హీరోలు దాదాపు ఉన్నారు. 7 హీరోల సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ బాబే కోరుకోడు. అసలు మీరు మీ ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఒక్క విషయంలో మాత్రం నేను ఒంటరిగానే వెళ్తాను. నాకు మీరు నా వల్ల డిస్టర్బ్ అవ్వద్దు, నాకు సపోర్ట్ చేయాలని మీ ప్రొఫెషన్ కూడా మీరు డైల్యూట్ చేసుకోవద్దు, దాన్ని డిస్టర్బ్ చేసుకోవద్దు. ఏమైనా వస్తానా సరే రావద్దని అంటాడు. తన మీద తనకు అంత నమ్మకం, తన ప్రజాభిమానం మీద తనకు అంత నమ్మకం. విషయం ఆల్ ద వెరీ బెస్ట్. కానీ తన మీద వస్తున్న విమర్శలు మీకు ఎలా అనిపిస్తూ ఉంటాయి? అంటే విమర్శలు లేకపోతే పాలిటిక్స్లో అందం లేదు, అర్థం లేదు. దట్స్ ఇట్. వాళ్ళు చేసేటువంటి ప్రధాన విమర్శల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా 3 పెళ్ళాలు 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడుతుంటారు కదా. నేను దాని గురించి ఏమీ మాట్లాడను. ఎందుకంటే నిజాలు ప్రజలకు తెలుసు. ఎవరు ఏది మాట్లాడినా సరే వాళ్ళకి ఆ విచక్షణ ఉంది, వాళ్ళు అర్థం చేసుకోగలరు. లేకపోతే ఇంత ఆదరణ కళ్యాణ్ బాబుకు ఉండదు. కాబట్టి దాని గురించి నేను కామెంట్ చేయను. పొలిటికల్గా వాళ్ళు ఒకళ్ళొకళ్ళు ఏం విమర్శించుకుంటారో దాని అన్నది నేను కామెంట్ చేయను. మీరు అంటి ముట్టినట్టుగా ఉంటున్నారా, లేకపోతే మీ పాలసీ ప్రకారం? నా పాలసీ ప్రకారం వద్దు అనుకుంటున్నాను నేను. నాకు వద్దు, నో మోర్ పాలిటిక్స్, ఐ డోంట్ వాంట్ టు బి. అలా అని చెప్పి తమ్ముడు దూరం చేసుకోలేను కదా. నా తమ్ముడు, దట్స్ ఇట్. నా తమ్ముడు ఎప్పటికీ నా తమ్ముడే, నా బిడ్డ లాంటి వాడే. సో నాకు పాలిటిక్స్ వద్దు, దట్స్ ఇట్. ఇతరత్రాగా మామూలుగా ఫ్యామిలీ మెంబర్గా, బ్రదర్గా మాత్రం యూ విల్ సపోర్ట్ హిమ్. బిడ్డ అనే మాట ఎందుకు వాడతాను ప్రభు? అంత పెద్ద మాట వాడానంటే మిగతా వాటిలో మా అనుబంధం, బంధం, కమిట్మెంట్ అంతా ఉంటుంది యాజ్ ఇంటాక్ట్. పొలిటికల్గా నో. పొలిటికల్గా మాత్రం తను వద్దంటాడు కూడా. తనకున్న విజయావకాశాల మీద మీకున్నటువంటి నమ్మకం? నేను పాలిటిక్స్ మీద దృష్టి పెట్టలేదు. అండ్ ఈ పాలిటిక్స్లో ఎప్పుడు ఏది జరుగుతుందో
కూడా మనకు తెలియదు. మీరు ఎంత పాలిటిక్స్ చేసినా సరే పాపం ఎంతో మంది ఎన్నో చేస్తుంటారు, తిరిగి వాళ్ళు నెగ్గుతారనే గ్యారెంటీ ఇవ్వగలరా? ఇవ్వలేరు. సో ఎన్ని చేసినా అదే పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ వెరీ ట్రిక్కీ. కాపులు అనేటువంటి వాళ్ళు రాజకీయంగా అక్కడ ఒక నిర్ణయాత్మక శక్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమయం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒత్తిడి ఆ కాపులని తీసుకెళ్ళి కమ్మోళ్ళకు అమ్మేస్తారా, గుత్తగత్తంగా అమ్మేస్తారా అనేటువంటి ఒక విమర్శ అనేటువంటిది ఆ రోజున అన్నయ్య కాంగ్రెస్ని తీసుకెళ్ళి దాంట్లో అమ్మేశాడు, ప్రజారాజ్యాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్కి అమ్మేశాడు. ఈ రోజున కాపులను తీసుకెళ్ళి కమ్మోళ్ళకు అమ్మేస్తాడు అని చెప్పి రామ్ గోపాల్ వర్మ అనేటువంటి ఒక దర్శకుడు కామెంట్ చేశాడండి. నేను ఇది వినలేదు, నాకు నువ్వు చెప్పేదేదో అసలు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి వాటికి నేను సమాధానం చెప్పను. ఈ రామ్ గోపాల్ వర్మ మిమ్మల్ని కూడా మీ మీద కూడా రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటాడు. అది అతను నైజం. చేయకపోతే ఆయన ఎందుకు అవుతారు? ఎప్పుడు ఖండించరా? ఖండించను. అవతల వాళ్ళ నైజం మీద నాకేంటి రైట్ ఉంటుంది? వాళ్ళ నైజం మీద. నైజం మీద. ఓకే ఓకే. అంటే అలాగే ఏ స్థాయికి వెళ్ళిపోయి మాట్లాడినా మీరేమి స్పందించకపోవటం అనేటువంటిది ఒక అలుసుగా తీసుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. తీసుకుని అన్నమానండి, దానివల్ల నేనేం నష్టపోతాను? నేను ఏమాత్రం నష్టపోను. మధ్యస్థులకి తటస్థులకి అది సరదాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. లెట్ దెమ్ ఎంజాయ్. సో ఈ కైండ్ ఆఫ్ థింకింగ్కి బాగా ఇదైపోయి మీరు ఒక స్థితప్రజ్ఞతో ఒక రకమైనటువంటి ఒక మైండ్ సెట్కి వెళ్ళిపోయారు. యూఆర్ లుకింగ్ అబౌవ్. అంటే నాది నన్ను ప్రేమించే ప్రజలు బాధ్యత అంతవరకు ఉంటుంది, నా ఆలోచనలు ఆ పరిధి మేరకు ఉంటుంది. వీళ్ళు చెప్పేది అవతల నిజమని నమ్మితే నాకు అనిపిస్తుంది, అయ్యే అది కాదు కదా అని. ప్రజలకి తెలుసు నేనేమిటో, వాళ్ళకి నేను తెరిచి ఉంచిన పుస్తకం. సో వాళ్ళకి ఎవరు ఏది మాట్లాడినా సరే నాకంటే నా గురించి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి సమాధానం ఎవరికి చెప్పుకోవాలి, దేనికి ఖండించాలి, దేనికి నేను వెరీ గుడ్ సార్. నెక్స్ట్ అన్స్టాపబుల్ షో అనేటువంటి దానికి చిరంజీవి గారు ఎప్పుడు వస్తారు అనేటువంటిది ఒక అవైటింగ్ క్వశ్చన్ బాలకృష్ణ గారు చేస్తున్నటువంటిది ఆహాలో. మీ రాక, మీ సమ్మతమా, లేకపోతే మీకు వచ్చిన ఆహ్వానం ఏంటి సార్? అది అవతల వాళ్ళు కోరిన దాన్ని బట్టి ఉంటుంది. సో వాళ్ళు ఇంతవరకు వాళ్ళ కోరికను వెలుబుచ్చలేదు. అలాంటి కోరిక నా ముందు తారసపడలేదు, ఎదురు అవ్వలేదు, నా దృష్టికి రాలేదు. అలాంటిది వచ్చినప్పుడు చూద్దాం, ఆలోచిద్దాం. వస్తే ఆలోచిస్తారు సార్. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు, స్టార్స్ మధ్య ఏర్పడేటువంటి అభిప్రాయ భేదాలు అనేటువంటివి మధ్యలో వాళ్ళు కొంతమందిని నలిగిపోతూ ఉంటారు. అసలు స్టార్స్ మధ్య ఒక సుహృద్భావ వాతావరణం ఉండాలనేటువంటి దానికి మీరు మొదటి నుంచి ఒక లీడ్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఆ వాతావరణం ఇప్పుడు ఉందా సార్? ఉందో లేదో తెలియదు, కానీ నా ఒక్క విషయంలో మాత్రం నేను ఎవరితోటైనా సరే చాలా ఆహ్లాదంగా ఉంటాను. వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటాను. అలాగే కలిసి కూడా మేము బయటికి తిరుగుతూ ఉంటాము, ఫ్లైట్లో కూడా ప్రయాణిస్తుంటాము. కొంతమంది వీరు పడక రారేమో కానీ, లేదంటే వెంకటేష్, నాగార్జున, మేము రసల్ ఖైమాకి ప్రైవేట్ జెట్లో వెళ్ళి అక్కడ పెళ్ళి వాటిలో మేము పార్టిసిపేట్ చేస్తుంటాం. నేను, వెంకటేష్, ఇంకో మిత్రుడు లాస్ ఏంజల్స్లో పెళ్ళికి మేము వెళ్తాము. నిన్న ట్రైలర్ చాలా బాగుంది, పూర్వకాలం నిజంగా లోడింగ్ సార్, చిరు సార్ అంటూ తను వెంకటేష్ నాకు మెసేజ్ పెట్టడం. ఆ తర్వాత నాగార్జున మొన్న 31st నైట్ అమలగారితోటినో అఖిల్ తోటి వచ్చి మా ఇంట్లో మాతో టైం స్పెండ్ చేయటం మిడ్-నైట్. ఇవన్నీ కూడాను డెఫినెట్గా మేము ఇచ్చిపుచ్చుకోవడంలో ఆ సౌహృద్భావ వాతావరణం ఎప్పుడూ ఉంటుంది. వేరే హీరోలు బిజీగా ఉండటం మూలంగా రాలేకపోతున్నానేమో కానీ అది కూడా నేను పెద్దగా దూరంగా ఉన్నాము అనేది మాత్రం నేను ఉండదు. మా అందరి మధ్య నా వరకు నేను చిన్న హీరోలు కానివ్వండి, పెద్ద హీరోలు కానివ్వండి, జబర్దస్త్ కమెడియన్స్ కానివ్వండి, లేదు పెద్ద స్థాయి హీరోలు కానివ్వండి, పెద్ద డైరెక్టర్లు, అందరితోటి చాలా బాగుంటాను. మా ఇంటికి వస్తుంటారు, వాళ్ళు ఆహ్వానిస్తే నేను అక్కడికి వెళ్తుంటాను. ఇది జరుగుతూనే ఉంటుంది. సో నా వరకు నేను ఒకటిగా ఉండటం కోసంగా ఏమేమి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తాను. ఇది ఆ నైజం. నేను హనీ హౌస్ అని చెప్పేసి గిండి మెడ్రాస్లో ఉండేది. అక్కడ 1 acre నాకు హౌస్ ఉండేది అనమాట, ఊరికి దూరంగా. ఇప్పుడు ఊరు మధ్య అయిపోయింది అది. అక్కడ నేను పార్టీలు ఇస్తుండేవాడిని. తమిళ హీరోస్, తమిళ డైరెక్టర్స్ వీళ్ళందరూ వచ్చేవాళ్ళు.
ఒక్కోసారి మన మన క్యారెక్టర్ యాక్టర్లు సత్యన గారు, రావుగోపాలరావు గారు ఇలాంటి వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. అండ్ ఆల్ యంగ్ హీరోస్ వచ్చి ఉండేవాళ్ళు. అలాగే అప్పుడు వెంకటేష్, నాగార్జున గారు, బాలకృష్ణ వీళ్ళందరూ వస్తూ ఉండేవాళ్ళు. చాలా మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళు. సినిమా ఇండస్ట్రీలో అలాయ్ భలాయ్ స్టార్ట్ చేసింది మీరే. 100%. ఎందుకంటే అప్పటిదాకా పార్టీ అనేది నేచర్ కానివ్వండి, అది ఏమి లేదు. 100 ఫంక్షన్ అయిందా లేదా ముహూర్తం అయిందా, కలుసుకోవటాలు, టీ తాగి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోవటమే తప్ప నైట్ స్పెండ్ చేయటం అనేది లేనే లేదు. ఎంతో కొంత కృష్ణరాజు గారు మాత్రం కొద్ది మందితోటి వాళ్ళ ఇంట్లో ఆయన ఎంటర్టైన్ చేస్తుండేవాళ్ళు. అది పెద్ద ఎత్తు. సోమన్ బాబు గారు కానీ, కృష్ణ గారు కానీ, నాకు తెలిసి వాళ్ళు ఎవరు, దాసరి నారాయణరావు గారు మా గురువు గారు, ఆయన అంటే వెజిటేరియన్. పార్టీలు అంటే ఆ పార్టీలు కాదు, ఆయన తరహాలో భోజనాలు పెట్టి, మంచి భోజనాలు పెట్టి, మంచి విందిచ్చి చేసేవారు ఆయన సంబంధించిన శిష్యులకి, శిష్యవర్గానికి అందరికీ. బట్ నేను వచ్చేసరికి నా 100 ఫంక్షన్స్ జరిగిన, నా ముహూర్తాలు జరిగిన ఆ రోజు రాత్రి 31st నైట్, December 31st నైట్ కానీ సంవత్సరంలో, అలాంటప్పుడు అక్కడ పెద్ద పార్టీలాగా ఇస్తూ అందరికీ నాన్ వెజిటేరియన్ లాంటి ద్రవం ఉపద్రవాలతో పార్టీలు. అది మాత్రం ఆ రోజు దానివల్ల ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. ఒక సుహృద్భావ వాతావరణంలో చాలా సరదాగా ఉంటుంది. యా సార్, ఈ అన్స్టాపబుల్ షోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కదా, ఎలా అనిపించింది మీకు? నేను చూడలేదు ఇంకా. ట్రైలర్ రాలేదు. బాగుంది, వింటానికి బాగుంది, చూడటానికి ఇంకా బాగుండాలి. ఆ గ్రాండ్ వెల్కమ్ అదంతా, అటు బాలకృష్ణ గారు లాంటి ఒక మాస్ స్టార్ హోస్ట్ చేస్తున్నట్టు ప్రోగ్రామ్, ఇక పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి మాస్ ఫాలోయింగ్, డెఫినెట్ బాగుంటుంది అనుకుంటున్నాను. చూడాలి. ఏది ఏమైనా ఈ అన్స్టాపబుల్ అనేటువంటిది చిరంజీవి గారు వెళ్తే వచ్చే హైప్, ఇది ఇదే వేరు. నీ అభిమానం ప్రభు, నీ అభిమానం అనిపిస్తుంది. అది ఏముంది, చాలా బాగా వెళ్తుందని వింటున్నాను నేను. త్వరలో ఉండొచ్చు అని అనుకుంటున్నాం సార్. పిలుపు వస్తే అదే ఆలోచిస్తా అన్నారు కదా. ఓకే సార్, ఇక ఫ్యామిలీ పరంగా మేడం సురేఖ గారు, ఇప్పటికే మీకు 2-3 గంటల ఇంటర్వ్యూ వచ్చింది, ఇంకా కావాలా? ఇంకా మొత్తం అంతే. మా జీవితం మళ్ళీ ఇంటర్వ్యూ చేయను నేను, ఇదే ఆఖరి ఇంటర్వ్యూ అన్నట్టుగా నువ్వు నన్ను నుంచి 1 by 1 లాగుతావు. సంక్రాంతి సందర్భంగా నీ మూలంగా మిగతా ఛానల్స్ అన్ని ధ్వజమెత్తుతున్నాయని చెప్తున్నారు వీళ్ళు, తెలుసా? రేపు బలవంతంగా అందరినీ పిలిచి ఒకేసారి కూర్చొని అందరితో మాట్లాడదాం. ఇట్లా 1 after 1 అంటే చాలా కష్టం అని. బికాస్ నువ్వు ఎప్పటి నుంచో నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను, మీ సుమన్ గారు కూడా అంత ఇదిగా లైక్ చేస్తారు కాబట్టి. ఓకే, నువ్వు కంక్లూజన్ ఒక విధంగా ఉంటుంది. కంక్లూజన్ ఏం లేదు. హౌ ఇస్ ద ఫ్యామిలీ లైఫ్ మేడం గారు? పాపని నిన్న ఫ్లైట్లో చూసాం, పెద్ద పాపని. యాజ్ ఎ కాసెస్ డిజైనర్గా షీ ఈజ్ ఎక్సలెంటింగ్. చిన్న పాపే ఫోటో తీసింది, ఫోటోగ్రఫీ చిన్న పాప, పెద్ద పాప డిజైనింగ్. స్టేజ్ మీద చూస్తుంటాను కాదు, ఫ్లైట్లో కూడా చూసాం సార్. ఫ్లైట్లోనే ఫోటో తీసింది చిన్నవాడు. హౌ ఇస్ ద ఫ్యామిలీ లైఫ్ మేడం గారు? పాపని నిన్న ఫ్లైట్లో చూసాం, పెద్ద పాపని. యాజ్ ఎ కాసెస్ డిజైనర్గా షీ ఈజ్ ఎక్సలెంటింగ్. చిన్న పాపే ఫోటో తీసింది, ఫోటోగ్రఫీ చిన్న పాప, పెద్ద పాప డిజైనింగ్. స్టేజ్ మీద చూస్తుంటాను కాదు, ఫ్లైట్లో కూడా చూసాం సార్. ఫ్లైట్లోనే ఫోటో తీసింది చిన్నవాడు. హౌ ఇస్ ద ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేస్తుంటారు ఏంటి? హౌ నా ముఖం మీద ఆనందం చూస్తుంటే మీకు తెలియట్లేదు. ఫ్యామిలీ పరంగా బాగున్న వాళ్ళమే ప్రొఫెషన్ పరంగా న్యాయం చేయగలం. ఆ రకంగా నేను న్యాయం చేస్తున్నానంటే ఫ్యామిలీ పరంగా అత్యద్భుతంగా ఉన్నట్లే. వెరీ గుడ్ సార్. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రభు. మీతో ఇంతసేపు ఇంటరాక్ట్ చేసేటువంటి అవకాశం, ఎందుకంటే టైం ఈజ్ ప్రెషియస్ మీకు. ఈ టైంలో కూడా మీరు ఇంత టైం స్పేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక విషయం సార్, చివరిగా మీ జీవిత చరిత్ర పుస్తక రూపంలో రాబోతుంది అనేటువంటిది, అదొకటి ఒక చిన్న ఇదిగా ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ ఏమైనా ఉందా సార్? యా, అది ఇట్స్ ఎ లాంగ్ ఇది ప్రయత్నం. అది 1 or 2 years ఇది. నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు, నాతోటి తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. దాన్ని కంపైల్ చేసుకుని దాన్ని ఎడిట్ చేసి నా నుంచి మాట్లాడించేవన్నీ చేయడానికి ఇది ఒక ఏవీ లాగా అనమాట. కొన్ని అవర్స్, అంటే ఇవే సార్ విజువల్ గానే సార్, బుక్ విజువల్ గా, ఆడిబుల్ గా, బుక్ కూడా బుక్ దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి బుక్ గా ప్రింట్ చేయాలి, కాపీ అని అనుకుంటున్నారు. ఇది కొంచెం దానికంటే ఒక టీం ఉండి వాళ్ళు ప్రయత్నాలు చేయడం. సార్, చివరిగా ఈ సంవత్సరం చేయబోయే రిలీజ్లు ఏంటి? వాట్ ఆర్ ద న్యూ కమిట్మెంట్స్ ఒక్కటి చెప్పేస్తే విల్ ఫినిష్ అప్. అది యాజ్ ఆఫ్ నౌ ఇది భోళా శంకర్, మెహర్ రమేష్, అది అయిన తర్వాత అది ఎప్పుడు ఉంటుంది సార్?
అది ఎప్పుడు ఉంటుంది బాలశంకర్? అది యాజ్ ఆఫ్ నౌ మే అనుకుంటున్నాం. మేకి అవ్వకపోతే అది దసరాకి పర్ఫెక్ట్ ఫిలిం మాకు అనిపిస్తుంది అక్టోబర్కి. ఆ తర్వాత యూవి క్రియేషన్స్, డివివి దానయ్య, మా సుష్మిత గోల్డ్ బాక్స్ అండ్ ఇవి వరుసగా ఉన్నాయి. వాళ్ళ కథల నుంచి వాళ్ళ డైరెక్టర్స్ పేరు కొన్ని అనుకుని చేస్తాను. అవన్నీ మెటీరియల్స్ అయిన తర్వాత హైలైట్ చేయను. ఇప్పుడు డైరెక్టర్స్ ఇంకెవరైనా ఫైనలైజ్ అయిన వాళ్ళు ఉన్నారా? అదే ఆ సంస్థల పేరు చెప్పాను. సంస్థల పేర్లు ఆ సంస్థలో 2-3 డైరెక్టర్స్ అనుకుంటున్నారు. వాళ్ళు కొన్ని కథలు అనుకుంటున్నారు. ఐ థింక్ 2-3 నెలల్లో 1-2 కూలికి వస్తాయి. వెరీ గుడ్ సార్. ఏమైనా వరుసలో నటిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబు. నమస్తే.